శ్రీవిద్యాం జగతాం ధాత్రీం శ్రీవిద్యాం జగతాం ధాత్రీం సర్గస్థితిలయేశ్వరీం నమామి లలితాం నిత్యాం మహాత్రిపురసుందరీం నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. నమః శాంతిదాంతి క్షమా సత్యధామ్నే నమః శాంతిదాంతి క్షమా సత్యధామ్నే నమః పాపపుంజాద్రిదంభోళినామ్నే నమస్తే స్వయం జ్యోతిరానందభూమ్నే నమః శంకరాచార్యనామ్నే మహిమ్నే. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థమాశ్రయే. విద్యావినయసంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంతతత్వజ్ఞం విధుశేఖర భారతీ. సమస్త సృష్టికి మూలకారణ శక్తి అయిన లలితా పరాభట్టారిక మహాత్రిపుర సుందరీదేవి పాదారవిందాలకు సభక్తికమైన ప్రణామాలు సహస్రాధికంగా మునుముందుగా సమర్పించుకుంటూ, జగద్గురువులైన ఆదిశంకరులకు, దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠ అధిపతులు శ్రీ 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 భారతీతీర్థ మహాస్వామివారి అడుగుదమ్ములకు, శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామివారి పాదపద్మాలకు ప్రణామాలు సమర్పించుకుంటూ, తత్వం చారిటబుల్ ట్రస్ట్, జగద్గురు ఆదిశంకరాచార్య భక్త సమాజం, అహం బ్రహ్మాస్మి, ఇది ఒక త్రివేణి సంగమం. ఈ త్రివేణి సంగమం నిర్వహిస్తున్న పవిత్రమైన శంకర జయంతి మహోత్సవ రస ప్రవాహంలో ఆనందంగా మునకలు వేస్తున్న మీ అందరికీ మునుముందుగా నా సాధువాదాలు సమర్పించుకుంటూ, జగద్గురువులు కూడా ఒక త్రివేణి సంగమం. భక్తి, జ్ఞానం, వైరాగ్యం అనే మూడింటి సమ్మేళనం జగద్గురువుల జీవితం, జగద్గురువుల వాంగ్మయం కూడా. అలాంటి ఆదిశంకరులు అందించిన దివ్యమైన వాంగ్మయంలో ప్రతి అక్షరము పవిత్రం, ప్రతి అక్షరము సార్థకం, ప్రతి అక్షరము మానవుడు తరించడానికి కావలసిన దివ్య సోపానం. అలాంటి మహత్తరమైన వాంగ్మయంలో ఏ 4 మాటలు మనం జ్ఞాపకం చేసుకోగలిగినా, ఆ దివ్యమైన అమృత బిందువులు ఏ కొన్ని మనం అందుకోగలిగినా, అందుకున్న వాటిలో ఏ కొన్నింటిని మనం జీవితంలో ఆచరించగలిగినా మన జన్మ సార్థకమవుతుంది. అందుకు కావలసిన ప్రయత్నాన్ని విశేషమైన దీక్షతో నిర్వహిస్తూ మనందరికీ కూడా ఆ సౌభాగ్యాన్ని పంచుతున్న ఆత్మీయ మిత్రులు శ్రీ బంగారయ్య శర్మ గారికి ప్రత్యేకమైన నమస్కారాలు సమర్పిస్తూ, ఈ సందర్భంలో నాకు అనిపిస్తున్నది, అలాంటి జాతిరత్నాన్ని కని మనకు అందించిన ఆ మాతృమూర్తి పాదాలకు నేను నమస్కరిస్తున్నాను. అమ్మను గురించి మాట్లాడుకుంటాం మనం. తనోతు క్షేమం నస్తవ వదన సౌందర్యలహరీ, తనోతు క్షేమం నస్తవ వదన సౌందర్యలహరీ, పరీవాహ స్రోతసరణిరివ సీమంతసరణి వహంతీ సింధూరం
ప్రబలకబరీ భారతిమిరద్విషాం బృందై బందీకృతమివ నవీన అర్కకిరణం తనోతు క్షేమం నః. మాకు క్షేమం తనోతు, అమ్మా క్షేమాన్ని ఇచ్చుగాక, ప్రసాదించుగాక. ఏమిస్తుంది క్షేమాన్ని అంటే తవ వదన సౌందర్యలహరి, నీ ముఖమండలం నుంచి వెలువడుతున్న సౌందర్య రస ప్రవాహం. ప్రవాహం అని ఎందుకన్నారంటే కదలకుండా ఉన్న నీటి కంటే వేగంగా వేగంగా ముందుకు సాగుతున్న మహాప్రవాహంలో ఒక చైతన్యం ఉంటుంది, ఒక సౌందర్యం ఉంటుంది, ఒక వైభవం ఉంటుంది, ఒక దివ్య శక్తి ఉంటుంది. అందువల్ల అమ్మవారి సౌందర్యం మామూలు సౌందర్యం కాదు, అది సౌందర్య లహరి అన్నారు. అమ్మవారి ముఖపద్మంలో ఆ సౌందర్యం కనపడుతోంది. సర్వసాధారణంగా కవులు ఎవరైనా దేవతామూర్తులను వర్ణించాలి అంటే ఏం చేస్తారు అని మనం ఆలోచిస్తే ఒక సంప్రదాయం ఉంది. ఆ సంప్రదాయం ప్రకారం ముందుగా పాదాలను దర్శించాలి, పాదాలను వర్ణించాలి. మానవా మౌళితో దర్శ్యాః తే దేవాః చరణతస్తతః, ఇది సంప్రదాయం. సాటి మానవుడితో మనం మాట్లాడేటప్పుడు ముఖం వంక చూస్తూ మాట్లాడాలి. దేవతామూర్తి సన్నిధికి వెళ్ళినప్పుడు మన దృష్టి మొట్టమొదట ఆ దేవతామూర్తి పాదాలపై ప్రసారం కావాలి. అక్కడి నుంచి ఊర్ధ్వ దిశగా పైపైకి వస్తూ చిట్ట చివరికి ముఖమండలాన్ని దర్శించాలి అని సంప్రదాయం చెబుతోంది. ఈ సంప్రదాయం తెలిసిన వ్యాసుల వారు, ఈ సంప్రదాయం తెలిసిన శంకరాచార్యుల వారు అందుకు పూర్తి భిన్నంగా అమ్మవారి వర్ణన మాత్రం కేశపాశం నుంచి పాదాల వరకు చేశారు. మరి వ్యాస మహర్షి సామాన్యుడా? జగద్గురువులైన ఆదిశంకరులు సామాన్యులా? వారికి సంప్రదాయం తెలియదని అనుకోగలమా? సంప్రదాయాన్ని ఉల్లంఘించే లక్షణం ఉందని అనుకోగలమా? మామూలు కవి అంటే ఆయన మహర్షి కాదు, యతీశ్వరుడు కాదు, భక్తుడైన పోతన్న. ఆయన రుక్మిణీదేవి సౌందర్యాన్ని వర్ణించాడు భాగవతంలో. పల్లవ వైభవాస్పదములు పదములు అని ఆయన పాదాలతో ప్రారంభించి వర్ణించాడు. అంటే రుక్మిణీదేవి మానవకాంత వలె కనపడుతున్నా కూడా ఆమె దేవతామూర్తి సుమ అనే మహత్తర సత్యాన్ని చెప్పడం కోసం ఆ పోతన్న గారు చేసిన పనిది. మరి మానవకాంతనిగా కనపడుతున్న రుక్మిణీదేవిని వర్ణిస్తూ సామాన్యుడైన కవి అయిన పోతన్న ఆ పని చేస్తే, మరి శంకరుల వారు కేశపాశంతో ప్రారంభించి వర్ణించారు, కిరీటాన్ని వర్ణించారు, కేశపాశాన్ని వర్ణించారు, అలా ఆ వరుసలో ముఖమండలాన్ని వర్ణించారు. ఏమిటిది అంటే దీనికి మూలం వ్యాసుల వారే. వ్యాసుల వారు లలితా సహస్రనామ స్తోత్రంలో అమ్మవారి యొక్క రూపాన్ని వర్ణించే సందర్భంలో వ్యాసుల వారు కూడా అమ్మవారి ముఖమండలాన్ని, అమ్మవారి కేశపాశాన్ని, అమ్మవారి కిరీటాన్ని వర్ణిస్తూనే ప్రారంభించారు. చివరికి పాదాలు వర్ణించారు. ఎందుకు చేశారు వ్యాసుల వారు కానీ శంకరుల వారు కానీ ఈ పని అంటే వారు దర్శనాన్ని అక్షర రూపంలో మనకు అందించారు కాబట్టి. ఏమిటి ఆ దర్శనం? అమ్మవారిని స్వయంగా చూశారు. ఎలా చూశారు అంటే ఏ రూపం ముందు కనపడిందో ఆ రూపాన్ని వర్ణిస్తూ సాగిందనమాట ఆ రచన. ఏ రూపం ముందు కనపడింది అంటే కేశపాశమే ముందు కనపడింది, కిరీటమే ముందు కనపడింది. అదేమిటండి ఎందుకు కనపడింది అంటే చిదగ్నికుండ సంభూత, అమ్మవారు ఎక్కడి నుంచి వచ్చింది? చిదగ్నికుండంలో నుంచి ఆవిర్భవించింది కాబట్టి. చిత్ అనే పేరు కలిగిన యాగం చేశారు దేవతలందరూ, రాక్షసుల పీడ వదిలించుకోవాలి అన్న కోరికతో. ఆ చిత్ యాగానికి సంబంధించిన అగ్నికుండం నుంచి దివ్యశక్తులన్నీ తాను స్వీకరించి అమ్మ ఆవిర్భవించింది. అనంతమైన దివ్యశక్తులన్నీ మీకు నేనిచ్చినవి తప్ప మీవి కాదు అని దేవతామూర్తులందరికీ తెలియచేస్తూ అష్టాదశ భుజాలతో అమ్మ ఆవిర్భవించింది. చిదగ్నికుండ సంభూత. చిదగ్నికుండ సంభూత అంటే చిదగ్నికుండంలో నుంచి పుట్టింది అని మాత్రమే కాకుండా చిదగ్నికుండంలో ఎప్పుడూ ఉండేది. అలా ఎప్పుడూ ఉండే అమ్మ చిదగ్నికుండం నుంచి వచ్చింది కాబట్టి అగ్నికుండం నుంచి పైకి వస్తున్నప్పుడు మొట్టమొదట మనకు దర్శనమిచ్చేది కేశపాశమే, కిరీటమే, ముఖమండలమే. ఆ తరువాతనే పాదాల వరకు క్రమంగా కిందికి సాగితే ఆ రూపం కనిపిస్తుంది. కనిపించిన రూపాన్ని కనిపించినట్లుగా వర్ణిస్తూ రచన సాగింది కాబట్టి వ్యాసుల వారి లలితా సహస్రనామ స్తోత్రం కానీ శంకరుల వారి సౌందర్యలహరి కావ్యం కానీ
ఈ విధానాన్ని అనుసరించి ముఖమండలాన్ని ప్రారంభంలో వర్ణించడం జరిగింది. అందుకని తనోతు క్షేమం నస్తవ వదన సౌందర్యలహరీ. ఎంత పుణ్యం చేసుకున్నామో మనం మానవులందరం, ముఖ్యంగా భారతీయులం. ఈ పుణ్యభూమిపై ఎందరెందరో మహానుభావులు ఆవిర్భవించారు. వారిలో ప్రధానంగా ఇద్దరు మహనీయులు, వ్యాసుల వారు ఒకరు, ఆదిశంకరులు ఒకరు. నారాయణ స్వరూపుడే వ్యాసుడుగా ఆవిర్భవించి సనాతనమైన భారత జాతికి ఏ ధర్మం అవసరమో ఆ ధర్మాన్ని అనేకమైన రచనల ద్వారా అందించాడు. మానవ జాతికి ఏం కావాలి అని ఆలోచిస్తే ఏం కావాలండి? ఆహారం కావాలి, వస్త్రాలు కావాలి, ఇళ్ళు కావాలి. రోటీ కపడా और మకాన్ అంటున్నారు. ఈ ఉన్నంత మాత్రాన సరిపోదు. మానవుడికి ప్రధానంగా కావలసింది ధర్మం. ధర్మోహి తేషాం అధికో విశేష ధర్మేణ హీనః పశుభిః సమానః. ఆ ధర్మము యొక్క దివ్య వైభవాన్ని అందించడానికి వ్యాసుల వారు అష్టాదశ పురాణాలు, 4 వేదాల సమాహార స్వరూపంగా పంచమ వేదమైన మహాభారతాన్ని, భక్తి జ్ఞాన వైరాగ్యాల శిఖరాయమాణమైన దివ్య భాగవత మహాపురాణాన్ని అనుగ్రహించి మానవజాతి తరించడానికి కావలసిన మార్గాన్ని సుగమం చేశారు. వ్యాస సూత్రాలు అనకుండా బ్రహ్మసూత్రాలను పేరు పెట్టి బ్రహ్మసూత్రాలతో తన వాంగ్మయాన్ని ఆరంభించిన వ్యాసుల వారు. ధర్మం తర్వాత మానవుడికి కావలసింది ఏమిటి అంటే, ధర్మం ఏమిటో తెలిసింది, దాన్ని ఆచరించడానికి మానవుడికి చిత్తశుద్ధి కావాలి. అది జ్ఞానం వల్ల మాత్రమే లభిస్తుంది. జ్ఞానాన్ని ప్రబోధించేందుకు శంకరుడే భూమిపై శంకరుడుగా, జగద్గురువైన ఆదిశంకరులుగా అవతరించారు. కాబట్టి నారాయణ స్వరూపుడైన వ్యాసుల వారు ధర్మావతారమైతే, పరమేశ్వర స్వరూపుడైన ఆదిశంకరులు జ్ఞానావతారం. ఈ ఇద్దరు మహనీయులు మనకు మహాద్భుతమైన దివ్యవాంగ్మయాన్ని అనుగ్రహించడం చేత ఈ జాతికి ధర్మం అంటే ఏమిటో, జ్ఞానం అంటే ఏమిటో, మానవుడు జీవితంలో అన్ని దశలలో ఎలా మెలగవలసి ఉన్నదో, ఎలా పలకవలసి ఉన్నదో, ఎలా ఆలోచించవలసి ఉన్నదో, జీవన వైఖరిని ఎలా సరిదిద్దుకోవలసి ఉన్నదో వారు మనకు తెలియచేశారు. అందుకని వ్యాసుల వారి మార్గాన్నే శంకరులు అనుసరించారు. వ్యాసులు సూత్రకర్త అయితే శంకరులు భాష్యకర్త అనే మాట కూడా మన సంప్రదాయంలో ప్రసిద్ధంగా ఉన్నది. అందుకని లలితా సహస్రనామ స్తోత్రాన్ని వ్యాసుల వారు అనుగ్రహిస్తే, లలితా సహస్రనామ స్తోత్రానికి వ్యాఖ్యానాన్ని కవితారూపంలో అందించారు ఆదిశంకరులు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే, ఆదిశంకరుల రచనలన్నీ వరుసగా మనం పరిశీలిస్తే, ఆదిశంకరులు విష్ణు సహస్రనామ స్తోత్రానికి భాష్య రచన చేశారు. చాలా భాష్యాలు రాశారు. భగవద్గీతకు రాశారు, ఉపనిషత్తులకు రాశారు, సనత్సుజాతీయానికి రాశారు. వాటితో పాటుగా విష్ణు సహస్రనామ స్తోత్ర భాష్యం కూడా రాశారు. మరి అంత ప్రాణప్రదమైన అమ్మవారి వైభవాన్ని వర్ణించే లలితా సహస్రనామ స్తోత్రానికి మాత్రం జగద్గురువులైన ఆదిశంకరులు భాష్య రచన చేయలేదు. లలితా త్రిశతికి భాష్య రచన చేశారు కానీ సహస్రనామ స్తోత్రానికి చెయ్యలేదు. ఎందుకు చెయ్యలేదు అని ఆలోచిస్తే, ఇది భాష్యం శాస్త్రరూపంగా కాక కావ్యరూపంగా, స్తోత్ర కావ్యంగా అందించాలని వారి మనస్సుకు తోచింది. సౌందర్యలహరి లలితా సహస్రనామ స్తోత్రానికి భాష్యమే, కవితారూపమైన భాష్యం. అందువల్ల వ్యాసుల వారి మార్గాన్నే జగద్గురువులైన ఆదిశంకరులు కూడా కొనసాగించారు అని మనకు తెలుస్తుంది. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం ఇప్పుడు విన్నాం మనం. అంతకుముందు సౌందర్యలహరి పారాయణము విన్నాం. ఏమిటి లలితా సహస్రనామ స్తోత్రంలో చివరికొచ్చే నామం? శివశక్తి ఐక్య రూపిణీ. ఆ తరువాతి నామం లలితాంబిక. అది చివరి నామం కాదు. ఈ 999 నామాలు ఏ అమ్మవారిని గురించి చెప్పాయో ఆ పేరు అది. కాబట్టి 999వ నామమే చెట్ట చివరి నామం. అది శివశక్తి ఐక్య రూపిణీ. శివశక్త్యైక్య రూపిణి అని వ్యాసుల వారు సమారోపం చేస్తే, శివశక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితుం నచేదేవం దేవో న ఖలు కుశల స్పందితుమపి అతః త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి అని జగద్గురువులు ఆరంభించారు. అంటే వ్యాసుల వారు ఎక్కడ ఆగారో శంకరులు అక్కడి నుంచి కొనసాగించారన్నమాట.
ఈవేళ ఒలింపిక్ జ్యోతిని పట్టుకుని ఒక వ్యక్తి పరిగెత్తుతాడు కొంత దూరం వెళ్ళాక మరొక్కరికి అందిస్తాడు. మామూలు క్రీడలకు సంబంధించిన ఆ జ్యోతినే కొంత దూరం వెళ్ళిన తర్వాత మరొకరికి అందిస్తూ మరొకరు అందుకుంటుంటే సమస్త ప్రపంచానికి వెలుగును ప్రసాదించవలసిన ఈ దివ్యమైన జ్ఞానజ్యోతిని, ఈ దివ్యమైన ధర్మజ్యోతిని మానవుడు ఆచరించి తరించడానికి కావలసిన జీవన సూత్ర వైభవాన్ని వ్యాసుల వారు అలా శంకరులకు అందిస్తే శంకరులు అందుకుని మనకు అందించారు. వ్యాసుల వారు అందించింది లలితా సహస్రనామ స్తోత్రం, శంకరులు అందుకుని మనకు ప్రసాదించింది దివ్యమైన సౌందర్యలహరి స్తోత్ర కావ్యం. అందువల్ల వ్యాసుల వారి రచనకు కొనసాగింపుగా, వ్యాసుల వారి రచనకు భాష్యప్రాయంగా, ఆ భాష్యం శాస్త్రీయమైన విధానంలో మాత్రమే కాక అద్భుతమైన స్తోత్ర కావ్య విధానంగా జగద్గురువులు అనుగ్రహించారు. కాబట్టి తనోతు క్షేమం నస్తవ వదన సౌందర్యలహరి, ఇది సౌందర్యలహరి కావ్యంలో మొదటి శ్లోకం కాదు. పోనీ చిట్ట చివరి శ్లోకమా అంటే చిట్ట చివరి శ్లోకము కాదు. 44వ శ్లోకం, 41వ శ్లోకం వరకు కైలాసం నుంచి ఆదిశంకరులు పార్వతీ పరమేశ్వరుల దివ్య అనుగ్రహాన్ని పొంది కొంచెం నందీశ్వరుడితో కాస్త ఘర్షణ కూడా పడి భూమి మీదకి తీసుకువచ్చిన శ్లోకాలైతే అక్కడి నుంచి ఆదిశంకరులు రచన కొనసాగించారని, పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమై నీవు అక్కడ వదిలివేసిన తాటాకులలో ఏ శ్లోకాలున్నాయో అవే నువ్వు రాశావయ్యా అని అనుగ్రహించారని ఒక ఐతిహ్యం లోకంలో ప్రచారంలో ఉన్నది. పరమేశ్వరుడి యొక్క దివ్య వైభవాన్ని స్పష్టంగా స్వయంగా దర్శించగలిగిన ఆదిశంకరులు పార్వతీ పరమేశ్వరులను ప్రార్థించి దివ్యమైన సౌందర్యలహరి దివ్య గ్రంథాన్ని, పరమేశ్వరుడి ముఖతః వెలువడిన ఆ దివ్య గ్రంథాన్ని భూలోకానికి తీసుకువచ్చి సామాన్య మానవులందరికీ అందించడమే లక్ష్యంగా ఆ ప్రయత్నం చేశారు. దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం ఇవ్వలేదు అనే మాట ఒకటి ఉంది మనకి. పరమేశ్వరుడు అంగీకరించిన ఆ సౌందర్యలహరి తాటాకుల కట్ట పట్టుకుని వస్తుంటే నందీశ్వరుడు కైలాస ద్వారం దగ్గర అడ్డుపడ్డాడని, వారిద్దరి మధ్య కొంత సంభాషణ జరిగిందని, సంభాషణ సంఘర్షణగా మారిందని, 41వ శ్లోకం వరకు మాత్రమే ఆదిశంకరులకు అందిందని, 42 నుంచి వారే పరమేశ్వర అనుగ్రహంతో రచన చేశారని, ఆ మూల గ్రంథంలో ఉన్నవే ఇక్కడ శ్లోకాలుగా మళ్ళీ వచ్చాయి అంటే శంకర సాక్షాత్ అన్నదానికి అక్షరాల సాక్ష్యం లభించింది అని శంకరుల జీవితానికి సంబంధించిన ఐతిహ్యం మనకు తెలుస్తున్నది. సౌందర్యలహరి స్తోత్ర కావ్యానికి సంస్కృత భాషలో ఎన్నో వ్యాఖ్యానాలున్నాయి. అందులో కైవల్యాశ్రమి అనే ఒక పండితుడు విశేషమైన కొన్ని వ్యాఖ్యలు తెలియచేశారు. ఆ పండితుడు చెప్పిన వ్యాఖ్యలో ఈ కథా విశేషం మనకు కనపడుతుంది. తనోతు క్షేమం నస్తవ వదన సౌందర్యలహరి పరీవాహ స్రోతసరణిరివ సీమంత సరణి. అమ్మవారి ముఖమండలం ఎలా ఉంది అంటే పరీవాహ స్రోతసరణిరివ సీమంత సరణి. సీమంతము అంటే పాపట దారి. మహిళామూర్తులు కేశపాశాన్ని 2 సమభాగాలుగా దువ్వుకొని మధ్యలో పాపట దారిని కొనసాగిస్తారు. ఈ పాపట దారిని సీమంతము అంటారు. ఆ సీమంత ప్రారంభ ప్రదేశంలో కూడా నుదుట పెట్టుకున్నట్లే అక్కడ కూడా కుంకుమ బొట్టు ధరిస్తారు సుమంగళులైన స్త్రీలు సంప్రదాయాన్ని అనుసరిస్తూ. అందుకని అమ్మవారు కూడా సంప్రదాయేశ్వరి కాబట్టి, సాధ్వి కాబట్టి, సమస్త లోకానికి తన ఆచరణ ద్వారా సంప్రదాయ దివ్య వైభవాన్ని తెలియచేయడం కోసం అమ్మవారు కూడా పాపట ప్రారంభ ప్రదేశంలో పాపటదారి మొదట్లో కుంకుమ బొట్టు పెట్టుకుంది, ఎర్రని బొట్టు. పాపటదారి తెల్లగా ఉంది, అటు ఇటు దువ్విన కేశపాశం నల్లగా ఉంది. నీల చికురా బంధురాలక అమ్మవారి నామాలు. నల్లని కేశపాశం కలిగింది అమ్మ. పాపటదారి తెల్లగా ఉంది, కేశపాశం నల్లగా ఉంది, కుంకుమ బొట్టు ఎర్రగా ఉంది. ఈ మూడింటి సమ్మేళనంతో కూడిన అమ్మవారి ముఖమండలాన్ని చూస్తే తనోతు క్షేమం, మాకు క్షేమం కలుగుగాక. తనోతు క్షేమం నస్తవ వదన సౌందర్యలహరి పరీవాహ స్రోతసరణిరివ సీమంత సరణి వహంతి సింధూరం
ప్రబల కబరీ భారతిమిరద్విషాం బృందై బందీకృతమివ నవీన అర్కకిరణం. ఎలా ఉంది అంటే తెల్లని పాపటదారి వెంట ఎర్రని కుంకుమ బొట్టుకు సంబంధించిన ఎర్రని కాంతి కిరణం ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ప్రయాణం చేస్తూనే ఉందిట. అటు ఇటు నల్లగా ఉన్న కేశపాశం ఎలా ఉంది అంటే ద్విషాం బృందై, దొంగల గుంపు. మనకు తెలుసు, జాతీయ రహదారి మీద వేగంగా వాహనాలు దూసుకుపోతూ ఉంటే అటకాయించి దోచుకోవడానికి ప్రయత్నించే దారి దోపిడి దొంగలు కాచుకుని కూర్చుంటారు చీకట్లో. దొంగల గుంపులా ఉంది. ఈ నల్లగా దొంగల గుంపులా ఉన్న కేశపాశం తెల్లని పాపటదారి వెంట ప్రయాణం చేస్తున్న ఎర్రని కిరణాన్ని ఒకదాని తర్వాత ఒక కిరణం ఒకదాని తర్వాత ఒక కిరణం వెలువడుతోంది అమ్మవారు పాపటదారి ప్రారంభ ప్రదేశంలో పెట్టుకున్న సింధూరపు బొట్టు నుండి. ఆ కిరణాల్లో ఏదో ఒకదాన్ని పట్టుకుందాం అనుకున్నాయిట. పట్టుకోవడం సాధ్యం కాలేదు. ఈనాటికి అంటే ఈవేళ 2024 మే 9వ తేదీ రాత్రి 8 కావస్తున్న సమయం. ఇప్పటికీ అంటే మనం ఒక 10 ఏళ్ల తర్వాత 25 ఏళ్ల తర్వాత 50 ఏళ్ల తర్వాత 100 ఏళ్ల తర్వాత 1000 ఏళ్ల తర్వాత సౌందర్యలహరి తలుచుకున్నా కూడా అప్పటికీ ఎప్పటికీ ఆ దారి దోపిడి దొంగల గుంపు నల్లని కేశపాశం రూపంలో ఉండి మధ్యలో ఉన్న తెల్లని పాపటదారి వెంట ప్రయాణం చేస్తున్న అమ్మవారి సింధూరపు బొట్టు నుండి వెలువడిన ఎర్రని కాంతి కిరణ సముదాయంలో ఏ కిరణాన్ని బంధించడం సాధ్యం కాదు. బంధించాలనే కోరికతో అలా పొంచి ఉన్నాయి. ఇలా ఉందండి అమ్మవారి ముఖమండలం అంటున్నారు ఆదిశంకరులు. ఇలా ఉన్న ముఖమండలం వంక చూస్తే మనకు క్షేమం కలుగుగాక. ఇదేంటంటే అమ్మవారు ఏదో అందరిలాగే ఆమె కూడా చక్కగా తల దువ్వుకుంది, కేశపాశాన్ని అటు ఇటు వేసుకుని మధ్యపాపట తీసుకుంది, అక్కడ సింధూరపు బొట్టు పెట్టుకుంది. ఆ సింధూరపు కాంతి తెల్లని పాపట దారి మీద ప్రసరిస్తోంది. బాగానే ఉంది. అందరూ మహిళలు చేసే పని అమ్మవారు చేసింది. ఇది ప్రత్యేకంగా మనకి క్షేమాన్ని కలిగించడం జరుగుతుంది అని ఎందుకు చెప్తున్నారు ఆదిశంకరులు అంటే, ఆధునిక యుగంలో ఒక కొత్త రకమైన పద్ధతులకు చెందిన కవిత్వాలు పుట్టాయి. వాటికి పేర్లు కూడా ఆధునికంగా పెట్టారు. అందులో ప్రతీకాత్మక కవిత్వం అనే ఓ పేరు పెట్టారు. నిజానికి ఈ ప్రతీకాత్మక కవిత్వం సింబాలిక్ పొయిట్రీ అనే పేరే కొత్తది, కానీ సింబాలిక్ పొయిట్రీ కొత్తది కాదు. వేదాలన్నీ, ఉపనిషత్తులన్నీ, పురాణేతిహాసాలన్నీ, మహర్షులు, అవతారమూర్తులు, ప్రవక్తలు, వ్యాసుల వారు కానీ శంకరుల వారు కానీ అందించిన స్తోత్ర వాంగ్మయం కానీ అవన్నీ కూడా సింబాలిక్ పొయిట్రీ కిందకే వస్తాయి. అంటే సంకేత రూపంలో చెప్పిన విషయాలుగానే మనం భావించాలి. ఏమిటి ఇందులో ఉన్న సంకేతం? భారతీయ సనాతనమైన సంప్రదాయంలో నల్లని రంగు, తెల్లని రంగు, ఎర్రని రంగు, ఈ 3 రంగులు 3 గుణాలకు సంకేతాలు, ప్రతీకలు. తెల్లని రంగు సత్వగుణమని, నల్లని రంగు తమోగుణమని, ఎర్రని రంగు రజోగుణమని, ప్రతి మానవుడి మనస్సులోనూ ఈ 3 గుణాలు ఉంటాయని, మానవుడు సాధన చేసి తమోగుణాన్ని పూర్తిగా వదిలించుకుని రజోగుణాన్ని తగుపాళ్లలో నియంత్రించి సత్వగుణాన్ని వృద్ధి చేసుకుని క్రమంగా 3 గుణాలను వదిలిపెట్టాలి. త్రైగుణ్య విషయా వేదాహ నిస్త్రైగుణ్యో భవార్జున. భగవద్గీతలో గీతాచార్యుడు పరమాత్మ స్పష్టంగా చెప్పాడు. శుద్ధ సత్వగుణంలోకి రావాలి సత్వగుణం, రజోగుణం అదుపులోకి రావాలి, తమోగుణం లేకుండా పోవాలి. ఈ సత్వగుణం కూడా తరువాత అంతరించాలి. ఏ గుణానికి సంబంధం లేకుండా త్రిగుణాతీతమైన దివ్యస్థితి ఆ సాధకుడి అంతరంగంలో స్థిరపడాలి. ఇది పెద్దలు చెప్పిన యోగ మార్గానికి సంబంధించిన విశేషం. అయితే ఎందుకండి మరి సత్వగుణం అప్పటిదాకా పెంచుకోవడం ఎందుకు, తీరా పెంచుకున్న సత్వగుణాన్ని కూడా వదిలేయమనడం ఎందుకు అంటే, మనం ఎక్కడికైనా వెళ్ళాం. ఇవాళ అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిన తర్వాత లిఫ్టులు మనకు బాగా తెలుసు. లిఫ్ట్ కావాలి, 18వ అంతస్తులో ఉన్నాడు మన మిత్రుడు, లిఫ్ట్ కావాలి. ఆ లిఫ్ట్లో వెళ్తాం. కొన్ని చోట్ల లిఫ్టులు చాలా అందంగా ఉంటాయి, చాలా ఆసక్తికరంగా ఆకర్షణీయంగా ఉంటాయి. పిల్లలు ఆడుకుంటూ లిఫ్ట్లో నుంచి బయటికి రాను అనేట్టుగా కూడా ఉంటాయి.
ఆ లిఫ్టు రకరకాల రంగురంగుల బల్బులతో అన్ని వైపులా అద్దాలతో ఒక మనిషి నుంచుంటే అన్ని వైపులా తలో 10 మంది నుంచున్నట్టుగా చిత్రంగా గమ్మత్తుగా అనిపిస్తూ ఉంటాయి. ఎంత అందంగా ఉన్నా ఎంత బాగున్నా ఎవరూ లిఫ్టులో ఉండరు. 18వ అంతస్తుకు చేరగానే లిఫ్ట్ వదిలేస్తారు. మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే కారులో వెళ్తాం. కారు పార్కింగ్లో పెట్టి మనం వెళ్ళవలసిన చోటుకే వెళ్తాం. వెళ్ళడానికి మార్గం మాత్రమే కారు, చేరడానికి సోపానం మాత్రమే లిఫ్ట్ తప్ప అక్కడికి చేరడం ముఖ్యం. కానీ అందుకు సాధనం తప్ప లిఫ్ట్ అది గమ్యం కాదు. సత్వగుణం శుద్ధ సత్వగుణంగా మారడం ఎందుకు అంటే పరమాత్మకు సంబంధించిన త్రిగుణాతీతమైన స్థితి మానవుడి మనస్సుకు రావడానికి. అందుకు ఏం కావాలి అంటే తమోగుణం ఓడిపోవాలి, రజోగుణం అదుపులోకి రావాలి. నల్లని కేశపాశము ఎంత ప్రయత్నించినా దారిదోపిడి దొంగల వలె ఎర్రని కిరణం ఒకదాని తర్వాత ఒకటి వరుసగా వస్తూ ఉంటే అప్పుడే పుట్టిన సూర్యకిరణం నుంచి వెలువడుతున్న కాంతి కిరణాలు ఒకటి దాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి వస్తుంటే ఏ ఒక్కదాన్ని పట్టుకోలేకపోయాయి. దారిదోపిడి దొంగలు ఎవరిని బంధించలేకపోయారు. అంటే అర్థం తమోగుణం ఎంత ప్రయత్నించినా రజోగుణ సంబంధమైన కాంతి కిరణాన్ని ఆపలేకపోయింది. ఎందుకు ఆపలేకపోయిందండి? ఎందుకు బంధించలేకపోయింది? తమోగుణానికి ఎందుకు లోబడలేదు అంటే ఆ రజోగుణం సత్వగుణాన్ని ఆశ్రయించింది. ఆ ఎర్రని కాంతి కిరణం తెల్లని పాపటదారి వెంట ప్రయాణిస్తోంది. ప్రతి మానవుడిలోనూ దాగి ఉన్న రజోగుణం సత్వగుణాన్ని గనక ఆశ్రయిస్తే తమోగుణానికి లొంగిపోకుండా ఉండగలిగే అవకాశం లభిస్తుంది. అప్పుడు రజోగుణం నియంత్రింపబడుతుంది, సత్వగుణం నిలబడుతుంది. నిలబడిన సత్వగుణం త్రిగుణాతీతమైన స్థితిని ప్రసాదిస్తుంది. కాబట్టి అమ్మవారి ముఖమండలాన్ని చూస్తే మానవుడు ఏమి సాధన చెయ్యాలో తెలుస్తుంది. కాబట్టి మానవుడు చేయవలసిన సాధనను తన ముఖమండలం ద్వారానే లోకానికి ప్రబోధిస్తున్న మాతృమూర్తి యొక్క దివ్యమైన ముఖవదన సౌందర్య లహరిని మనం దర్శించినప్పుడు తనోతు క్షేమం, క్షేమం కలుగుతుంది. మానవుడికి ఏం కావాలండి? క్షేమం కావాలి. క్షేమం అంటే సంపద క్షేమమే, ఆరోగ్యం క్షేమమే, విద్య క్షేమమే, ప్రశాంతంగా ఉండడం, మనస్సు ప్రశాంతంగా ఉండడం క్షేమమే, కుటుంబంలో ఐకమత్యం ఉండడం క్షేమమే, కావలసిన మంది బంధుమిత్రులు ఉండడం క్షేమమే, సమాజోపయోగకరమైన వ్యక్తిగా తను తాను తీర్చిదిద్దుకోగలగడం క్షేమమే. అంటే సర్వవిధాలైన శ్రేయస్సులు క్షేమంలో దాగి ఉన్నాయి. ఇవి ఎప్పుడు లభిస్తాయంటే తమోగుణం లేకుండా పోయినప్పుడు, రజోగుణం సత్వగుణానికి లొంగినప్పుడు, ఆ సత్వగుణం త్రిగుణాతీతమైన స్థితిని మనకు ప్రసాదించినప్పుడు. ఈ సందేశాన్ని సంకేత రూపంగా తెలియచేస్తున్నది అమ్మవారి ముఖమండలం. కాబట్టి అమ్మవారి ముఖమండలాన్ని చూస్తే క్షేమం కలుగుతుంది. తనోతు క్షేమం నస్తవ వదన సౌందర్యలహరి. ఎలా ఉంది అమ్మవారి సౌందర్యం? సౌందర్యం సౌందర్యం అంటున్నారు కదా, ఎలా ఉందండి అమ్మవారి సౌందర్యం? జగద్గురువులైన ఆదిశంకరులు ఒక సందర్భంలో ఒక సాయంత్రం వేళ మునిమాపు సమయంలో సాయంకాల సంధ్యావందనం అయిన తర్వాత యతీశ్వరులకు కూడా ఒక అధర్వణవేద సంబంధమైన సంధ్యావందనం ఉంటుందని సంప్రదాయం చెబుతోంది. అది అయిన తర్వాత ఆశ్రమం నుంచి బయటకు వచ్చి అలా నడుచుకుంటూ వెళ్ళారు. ఆయనకి తెలియకుండానే ఒక అరణ్యంలోకి వెళ్ళిపోయారు. ఏదో ఆలోచిస్తూ వెళ్తున్నారు. ఉన్నట్టుండి చీకటి పడింది. శంకరులు గమనించలేదు. ఒక గోతిలో దిగబడిపోయారు. అది గొయ్యి మాత్రమే కాదు, మురికి గుంట, ఒట్టి మురికి గుంట మాత్రమే కాదు, అది ఒక ఊబి. క్రమంగా క్రమంగా లోపలికి లాగేస్తోంది. శంకరులకు అర్థమైంది ఇంకా ఈ దేహం ఎంతోసేపు నిలబడే అవకాశం లేదు అని, తానుగా బయటపడే అవకాశం లేదు, ఎవరైనా అందించాలి. చీకటి పడింది, అక్కడెవరూ ఉండరు, నిర్జనమైన ప్రాంతం, ఎవరు అందిస్తారు, ఎవరు ఇవ్వగలరు, ఎవరొస్తారు అని ఆలోచిస్తున్నంతలో దూరంగా ఒక అవ్వ వృద్ధురాలు నడుం వంగిపోయి జుట్టు తెల్లగా అయిపోయి ఒళ్ళంతా ముడతలు పడి కర్ర చేత్తో పట్టుకుని కర్ర టకటకలాడించుకుంటూ అడుగులో అడుగు వేసుకుంటూ నెమ్మదిగా నడుస్తూ కనపడింది. అల్లంత దూరాన. ఓహో,
ఈ అవ్వ వస్తోంది, పైగా ఈమె చేతిలో కర్ర కూడా ఉంది, కాబట్టి కర్ర చేయూతగా నాకు అందిస్తుంది, కాబట్టి ఆ ఊతకర్ర ఆధారంగా ఈ ఊబిలో నుంచి బయటపడవచ్చు. నేను ముగించవలసిన కార్యక్రమాలు ఇంకా ఉన్నాయి కదా, అవి చేయడానికి పరమేశ్వరుడు నాకు ఆయుష్ను ఇస్తున్నాడనమాట. అందుకోసమే ఈ అవ్వ కనపడింది అని ఆశపడ్డారు ఆయన. ఆశపడి అవ్వ అవ్వ అని పిలిచారు. ఇటు రామ్మా, కాస్త నాకు సహాయం చేయమ్మా అని అడిగారు. ఆవిడ దగ్గరకు వచ్చింది. అప్పటికి ఈయన కంఠం దాకా మునిగిపోయారు. అవ్వ ఇలా కళ్ళపైన చేతులు పెట్టుకుని, ఎవరు నాయన నువ్వు అంది. అమ్మ, నన్ను శంకరాచార్యుడు అంటారు, ఇక్కడే దగ్గర ఆశ్రమంలో ఉన్నాను, ఇగో ఇలా పొరపాటుగా పడిపోయాను, తొందరగా కర్ర అందించమ్మా, తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం అన్నాడు. ఆవిడన్నది, ఓ అద్వైత సిద్ధాంతం అనేదో ఉందిట కదా, అది స్థాపించిన శంకరుడు నువ్వేనా నాయనా అంది. ఓహో, కాస్త మన ఐడెంటిఫికేషన్ తెలిసింది అమ్మవారికి, పర్వాలేదు, ఈ అవ్వ రక్షిస్తుందని. అవునమ్మా నేనే అన్నాడు. నాయన, అద్వైతం అంటే రెండు లేవు కదా, ఇద్దరు లేరు కదా, బాధపడేవాడెవడు, రక్షించేవాడెవడు, ఇద్దరు లేనప్పుడు నేను రక్షించడం ఏమిటయ్యా అంది. అమ్మ, అది చాలా పెద్ద ప్రశ్న, మా ఉపాధ్యాయుల భాషలో చెప్పాలంటే 20 మార్కుల ప్రశ్న, కానీ 1 మార్క్ ఆన్సర్ కాదు, చాలా వివరంగా చెప్పాలి, ఇప్పుడు అంత సమయం లేదు. నువ్వు కర్ర చెయ్యి అందిస్తే నేను బయటకు వచ్చి వివరంగా ఎందుకు అలా అన్నానో దాని అర్థం ఏమిటో చెప్తాను. క్రియాద్వైతం కాదు, భావాద్వైతం కావాలి అనే రహస్యాన్ని వివరించడానికి సమయం కావాలమ్మా, అందుకని ముందు బయటికి వచ్చే ఏర్పాటు చూడు అని ప్రార్థించారు. సరే నాయనా అని కర్ర అందించినట్టే అందించి శంకరులు పట్టుకోబోయే లోపల వెనక్కి లాగేసింది ఆ అవ్వ. అప్పటికే ఆయన కంఠం దాకా వచ్చాక ఈ సంభాషణ ప్రారంభమైంది కాబట్టి ముక్కు దాటిపోయి కన్నులు దాటిపోయి ఆయన లోపలికి మునిగిపోయారు. ఒక పెద్ద ఆర్తనాదం చేశారు, అమ్మా అని ఆర్తనాదం చేశారు, పడిపోయారు. ఇక ఈ జీవితం అయిపోయింది అని అనుకున్నారు. కానీ ఆశ్చర్యకరంగా అయిపోలేదు. ఆయన కళ్ళు తెరిచారు. అక్కడ ఏ విధమైన ఊబి లేదు. ఒక పూల పాన్పు ఉంది, పూల పాన్పు మీద ఆయన ఉన్నారు. ఇదేమిటి, నేనేమిటి, ఎలా బ్రతికాను, ఎందుకు నా ప్రాణం పూర్తిగా పోలేదు, నా దేహయాత్ర ఎందుకు చాలించబడలేదు, ఈ పూల పాన్పు ఎక్కడి నుంచి వచ్చింది, నేనెక్కడున్నాను, ఇంతకీ ఆ అవ్వ ఏమైంది అని చూశారు. ఎదురుగా అవ్వ కనిపించలేదు, నవయౌవన సౌందర్య రాశి కనపడింది. అమ్మవారే వచ్చింది ఆదిశంకరులకు ప్రత్యక్షమై. ఆ అమ్మవారిని చూశారు. ఆనంద పారవస్యం అక్షరాలుగా మారింది. కొణత్కాంచీదామా కరికలభకుంభస్తననత పరీక్షీణా మధ్యే పరిణత శరచంద్రవదనా ధనుర్బాణాన్ పాశం శృణిమపి దధానా కరతలై పురస్తాదాస్తాం నః పురమధితు అహో పురుషికా కొణత్కాంచీదామా పురస్తాదాస్తాం నః. ఇప్పుడు నా ఎదురుగా కనిపిస్తున్నావు కదమ్మా, ఇలాగే ఎప్పుడూ నా ఎదురుగా కనిపిస్తూ ఉందువుగాక. మనం తిరుపతి వెళ్తాం, శ్రీశైలం వెళ్తాం, భద్రాచలం వెళ్తాం, ఒంటిమిట్ట వెళ్తాం, ఎక్కడికో వెళ్తాం, కాశీ విశ్వేశ్వర స్వామి దర్శనానికి వెళ్తాం. మిగతా చోట్ల సంగతి ఎలా ఉన్నా ఇప్పుడు అన్ని చోట్ల అలాగే ఉందనుకోండి. ముఖ్యంగా తిరుమల క్షేత్రంలో చాలా గంటలు వేచి ఉంటాం. ఆ వరుసల్లో 3 రోజులు ఉంటాం. అందులో ఒక రోజు దర్శనం, దగ్గరికి వెళతాం, చాలాసేపు వేచి ఉంటాం. మధ్యలో ఎవరైనా ప్రముఖులు కనుక వస్తే మరికొన్ని గంటలు పెరుగుతుంది. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఓ క్షణకాలం ఉంటాం. ఈ లోపల మనం ఎందుకైనా మంచిది, సంప్రదాయం పెద్దలు చెప్పారు కదా, కళ్ళు మూసుకుని దండం పెడతాం. చూడాలని ఆరాటపడి వెళ్ళిన మనం ఏం చేస్తామంటే అక్కడికి వెళ్ళి కళ్ళు మూసుకుని దండం పెడతాం. కళ్ళు మూసుకుని మనం నమస్కారం చేసి కళ్ళు తెరిచేపటికి అక్కడ ఒక కార్యకర్త ఉంటాడు, ఆయన వెళ్ళండి అని తోసేస్తాడు, అయిపోతుంది. ఎందుకయ్యా ఎక్కడి దాకా వెళ్ళాక కళ్ళు మూసుకోవడం అంటే, ఈ కనపడుతున్న దివ్యమంగళ విగ్రహం, ఈ మూర్తి మూసికొన్న కన్నులకు లోపల హృదయ ఫలకం మీద ఉన్నదా? అలా ఉంటే ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు. ప్రతిరోజు తిరుమల క్షేత్రంలో ఉండలేం కదా, ఉన్నా ప్రతిరోజు క్యూ వరసల్లో ఉండలేం కదా, ఉన్న క్షణకాలమే కదా దర్శనం. ఈ కనపడుతున్న భౌతికమైన దర్శనం ఆంతర దర్శనంగా మారుతోందా లేదా అని వెరిఫై చేసుకోవాలి దర్శనానికి వెళ్ళిన ప్రతివారు. ప్రతిరోజు దర్శనం సాధ్యమవుతుందా? ప్రతిరోజు మన ఊళ్ళో ఉన్న దేవాలయానికి వెళ్ళడం మాత్రం సాధ్యమవుతుందా? ప్రతిరోజు మన ఇంట్లో ఉన్న పూజా మందిరం ముందు ప్రతిక్షణం కూర్చోవడం సాధ్యమవుతుందా 24 గంటల్లో? కాబట్టి భౌతికంగా కొద్దిసేపు ప్రయత్నపూర్వకంగా చేసిన ఈ దర్శనానికి ఫలితంగా మానవుడికి ఏం కావాలి అంటే, అంతరంగ ఫలకం మీద ఆ దివ్యమూర్తి యొక్క ప్రతిబింబం ముద్రితం కావాలి. అందుకోసం కళ్ళు మూసుకునే ప్రయత్నం చేస్తాం మేము.
అలా ప్రయత్నం చేసినప్పుడు మనందరికీ ఆ దివ్యమూర్తి హృదయంలో ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఈ హృదయంలో నిరంతరం ఇలాగే ఉండుగాక. పురస్తాదాస్తాంనః. ఎవరావిడ? ఎలా ఉంది? క్వణత్కాంచీదామా. అమ్మవారికి నడుముకి ఒక వడ్డాణం ఉంది, సువర్ణ మేఖల, బంగారపు త్రాటితో అమర్చిన అందమైన వడ్డాణం అది. ఆ అద్భుతమైన వడ్డాణాన్ని వ్యాసుల వారు లలితా సహస్రనామంలో అనేక రీతుల్లో వర్ణించారు. ఆ వడ్డాణం చూశారు. క్వణత్కాంచీదామా. కాంచీదామము అంటే అది ఆ వడ్డాణానికి ఉన్న బంగారు రంగులో మెరిసిపోతున్న అందమైన వడ్డాణపు త్రాడు. ఆ వడ్డాణపు త్రాడు ఆ నడుము దగ్గర మొదట దర్శనం కలిగింది. క్వణత్కాంచీదామా కరికలభ కుంభస్తననత. కొంచెం ఊర్ధ్వ దిశగా శంకరుల దృష్టి పైకి ప్రసారమైతే అమ్మవారి వక్షస్థలం కనపడింది. కవులు ఎవరైనా సరే, వారు భక్త కవులే అయినా సరే, పరమహంస పరివ్రాజకులైనా యతీశ్వరులైనా కావ్య నాయిక యొక్క సౌందర్యాన్ని వర్ణించే సందర్భంలో వక్షస్థలాన్ని వర్ణించకుండా మానరు. కాళిదాస్ అంతటి వాడు ఆ పని చేశాడు. ఇది కవి సంప్రదాయం. ఎందుకు అంటే మాతృభావనతో వర్ణిస్తారు వాళ్ళు. తల్లి బిడ్డకు పోషణ అందించడానికి పరమేశ్వరుడు ప్రసాదించిన దివ్యమైన రూపం మహిళామూర్తిలో అదొక భాగం. అందుకోసం వాటిని వర్ణిస్తారు తప్ప మరొక దృష్టి కానే కాదు అని మనం గమనించవచ్చు. ఆ దృష్టితో కరికలభ కుంభస్తననత. కరి కలభము అంటే పిల్ల, అంటే గొన్న ఏనుగు అనమాట. గొన్న ఏనుగు కుంభస్థలాల వంటి వక్షస్థలాలు కలిగి ఆ బరువుకి కొద్దిగా వంగి ఉన్న తల్లి. కరికలభ కుంభస్తననత పరీక్షీణ మధ్యే. మళ్ళీ ఒక్కసారి వక్షస్థలం ఇలా ఉంది కదా, ఇంతకీ నడుము ఎలా ఉంది అని చూస్తే పరీక్షీణ మధ్యే బాగా సన్నగా ఉంది. ఎంత సన్నగా ఉంది అంటే ఉందో లేదో అనిపించేంత సన్నగా ఉంది అని వర్ణించారు కవులందరూ. అస్తి నాస్తి విచికిత్సాహేతు శాతోదరి అని, సదసంశయ గోచరోదరి అని వర్ణించారు. వ్యాసుల వారు కూడా లలితా సహస్రనామ స్తోత్రంలో తలోదరి, శాతోదరి, తను మధ్య ఇలాంటి మాటల్లో సన్నని నడుము కలిగింది. నడుము సన్నగా ఉండడం ఆరోగ్యానికి సౌందర్యానికి కూడా సంకేతం. అందువల్ల అమ్మవారి సౌందర్యానికి ఏ విధమైన లోటు లేదు. ఆమె అనవద్యాంగి, అందువల్ల ఆమె నడుము సన్నగా ఉంది. పరీక్షీణ మధ్యే. ఇంత అందంగా ఉన్న తల్లి ముఖం ఎలా ఉంది చూశారు ఆయన. పరిణత శరచంద్రవదనా. శరదృతువులో ఆకాశంలో మబ్బు తునక మత్సు తునకగానైనా లేకుండా ఉన్న ఆనందకరమైన ఆకాశాన్ని మనం దర్శించినప్పుడు కాసిన వెన్నెల ఎంత ఆనందాన్నో కలిగిస్తుంది మనకు. ఆ చంద్రుడు, శరత్కాల చంద్రుడు కలిగించేంత ఆనందం ఇంకా మరే చంద్రుడు కలిగించలేడు. అందుకే చంద్రుడు అనగానే శరత్చంద్రుడు, శరత్చంద్ర నిభాననా అన్నారు. రఘువంశ మహారాజులు శరత్కాలం వచ్చిందని తెలుసుకున్న వెంటనే జైత్రయాత్రలకు వెళ్ళేవారు అంటాడు కాళిదాస మహాకవి రఘువంశ కావ్యంలో. ఎందుకు అంటే ఇక వర్షాలు ఉండవు కాబట్టి. వర్ష ఋతువు అయిపోయి శరదృతువు వస్తుంది. అందుకే శ్రీమద్ రామాయణ మహాకావ్యంలో కూడా ఏమయ్యా ఇప్పుడు వర్ష ఋతువు కదా, వర్షాకాలంలో ప్రయాణాలు కష్టం కదా, ఇప్పుడు ఇన్ని ఆధునిక సౌకర్యాలు వచ్చిన ఈ కాలంలోనే వర్షాకాలం ప్రయాణం కష్టంగా ఉంది, మరి ఆ కాలంలో ఎంత కష్టంగా ఉంటుందండి. అందువల్ల వర్షాకాలం అయిపోయి శరదృతువు రాగానే అన్వేషణ కార్యక్రమం ప్రారంభిద్దామని ఆయన గుహలోకి వెళ్ళిపోయాడు. ఆయన ఆలోచనలు ఆ సౌభాగ్యాల్లోకి వెళ్ళిపోయాయి. ఆ ధ్యాసలో ఉండిపోయాడు. అందువల్ల శరత్కాలం ప్రారంభం కాగానే ఆశ్వేజ కార్తీక మాసాలు శరదృతువు అని మనం అంటాం. ఆ శరదృతువు ప్రారంభం కాగానే మొట్టమొదటి రోజున ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు ఆకాశంలో అగస్త్య నక్షత్రం కనపడుతుంది. శరదృతువు ఎప్పుడొస్తుందని జ్యోతిష శాస్త్రం ప్రకారం మనం పరిశీలిస్తే సింహరాశి అయిపోయి కన్యారాశి ప్రారంభమవుతుంది. దాన్ని కన్యామాసం అంటారు. ఇలా రాశి చక్రం కిందకి వెళుతుంటే సింహం కిందకి వస్తుంది, కన్య పైకి వస్తుంది అన్నమాట. సింహం మీద కన్య అంటే సింహవాహని అయిన అమ్మవారికి సంబంధించిన పూజలు చేసుకోండని
కాలము రూపంలో జ్యోతిష శాస్త్రం మనకు ఒక సందేశాన్ని, సంకేతాన్ని ఇస్తోందన్నమాట. అప్పుడు కనపడేది అగస్త్య నక్షత్రం కాబట్టి ఆ అగస్త్య నక్షత్రం కనపడితే ఇక వర్షాలు ఉండవు అనే భావం మనకుంది. అందుకని ఆ సమయంలో శరత్కాలంలో వెన్నెల చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అందుకని పరిణత శరచంద్రవదన, పంటకు వచ్చిన చంద్రుడు అన్నారు. ఆంగ్ల భాషలో వాళ్ళు హార్వెస్ట్ మూన్ అన్నారు. పంటకు వచ్చిన చంద్రుడు అంటే ఆ చంద్రుడిని చూస్తే, ఆ వెన్నెలలో విహరిస్తే కలిగే దివ్య ఆనందం అసాధారణమైన ఆనందం అనమాట. వెన్నెలే అంత ఆనందాన్ని ఇస్తే వెన్నెలలకే వెన్నెల వెలుగైన అమ్మవారి ముఖమండలం ఎంత ఆనందాన్ని ఇస్తుందండి. అందుకని పరిణత శరచంద్రవదన. అమ్మవారికి 4 చేతులున్నాయి. వ్యాసుల వారు చెప్పారు చతుర్బాహు సమన్విత. ఆ 4 చేతుల్లో ఏమున్నాయో కూడా చెప్పారు. రాగస్వరూప పాషాఢ్య, క్రోధాకార అంకుశోజ్వల, మనోరూపేక్షు కోదండ, పంచతన్మాత్ర సాయక. రాగస్వరూప పాషాఢ్య, లలితా సహస్రనామ స్తోత్రంతో మనం అర్చన చేసేటప్పుడు కానీ, స్తోత్ర పారాయణ చేసేటప్పుడు కానీ ముందుగా ఒక ధ్యాన శ్లోకం చదువుకుంటాం. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీం. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాశ అంకుశ పుష్పబాణ చాపాం. 4 చేతుల్లో ఏమున్నాయో ఆ ధ్యాన శ్లోకంలో చెప్పారు. ఏమున్నాయి అంటే పాశము, అంకుశము, పుష్ప బాణాలు, అవి సంధించి విడవడానికి వీలుగా ఒక ధనుస్సు అమ్మవారి చేతిలో ఉన్నాయి. అయితే ఏవి ఎక్కడున్నాయండి అంటే మనం ఎక్కడి నుంచి ప్రారంభించి చూసుకోవాలి. అమ్మవారికి 4 చేతులు, ముందు 2 చేతులున్నాయి, వెనుక 2 చేతులున్నాయి. వెనుక ఉన్న ఎడమ చేతి దగ్గర ప్రారంభించారనమాట. పాశ అంకుశ పుష్పబాణ చాపం. ముందున్న ఎడమ చేతిలో అమ్మవారు ధనుస్సు పట్టుకుంది, ముందున్న కుడి చేతిలో 5 బాణాలు పట్టుకుంది, వెనకాల ఇటుపక్క అంకుశం ఉంది, ఇటుపక్క పాశం ఉంది. అలా ఉన్న పాశ అంకుశ పుష్పబాణ చాపం. ఇక ఏ శిల్పి గాని, ఏ చిత్రకారుడు గాని ఎన్నడూ పొరబడి అమ్మవారి రూపాన్ని మరో విధంగా శిల్పించకుండా, చిత్రించకుండా ఉండేందుకు అనుగ్రహింపబడిన ధ్యాన శ్లోకం అది. ఆ రూపంగా అమ్మవారిని దర్శించాలి. అందులో ఉన్నవన్నీ అమ్మవారి రూపానికి సంబంధించినవే. ఇక్కడ మనకి హస్తాలను గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆ 4 చేతుల గురించి అనుకుంటున్నాం. కాబట్టి ఈ 4 చేతుల్లో 4 కలిగి ఉంది. కొణత్కాంచీదామా కరికలభకుంభస్తననత పరీక్షీణా మధ్యే పరిణత శరచంద్రవదన ధనుర్బాణాన్ పాశం శృణిమపి దధానా కరతలై. ఇలా ఉన్న రూపంతో పురస్తాదాస్తాం పురమధితు అహో పురుషిక, మా ఎదురుగా ఎప్పుడు ఇలాగే కనిపిస్తూ ఉందుగాక. ఎవరామె? పురమధితు అహో పురుషిక. పురమధనం చేసినవాడు, త్రిపురాసుర సంహారం చేసినవాడు పరమేశ్వరుడు. త్రిపురాసుర సంహారం ఇతరులు చేయగలిగింది కాదు. వాళ్ళు 3 రాక్షసులు, వాళ్ళ పురాలతో సహా వస్తారు. ఆ 3 పురాలు ఒకేసారి భస్మీపటలం చేయాలి, ఒకే బాణంతో 3ని ఒకేసారి సంహరించాలి. అప్పుడు మాత్రమే వారి సంహారం సాధ్యం అవుతుంది. అలాంటి వరం ఒకటి బ్రహ్మదేవుడి దగ్గర వాళ్ళు సంపాదించుకొచ్చారు. పరమేశ్వరుడు ఆ పని చేయడానికి పూనుకున్నాడు, త్రిపురాసుర సంహారం చేశాడు. పరమేశ్వరుడికి ఓ లక్షణం ఉంది, మనందరం నేర్చుకోవలసిన లక్షణం అది. పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి, సార్ మీరు చాలా గొప్పవారండి, ఈ ప్రపంచంలో అతి భయంకరమైన కాలకూటాన్ని ఆరగించగలిగిన శక్తి ఎవరికి ఉన్నది గనుక ఆరగిస్తే ఆరగించారు, లోపలి లోకాలు కూడా భస్మీపటలం కాకుండా దాన్ని కంఠంలోనే దాచుకోగలిగిన నైపుణ్యం ఎవరికి ఉందండి, మీకు తప్ప ఎవరికీ సాధ్యం కాదంటే, ఏదో లేండి పెద్ద విషయం ఏం కాదు అంటాడు ఆయన. చూసారా మరి నా సంగతి అనడు ఆయన. ఏమండి మీరు అసాధారణమైన వారు, లోకంలో ఎవరు ఇలా ఉండరు, ప్రళయకాలం వచ్చినా కూడా సమస్త లోకము ప్రళయంలో లీనమైపోయినా మీరు మాత్రం అలాగే ఉంటారు కదా సార్, మీరు చాలా గొప్పవారండి అంటే, అదా ఏముందండి అది పెద్ద విషయం కాదు. ఆయన గర్వం లేదనమాట. కాస్త ఎదుటి వాళ్ళు మనలో ఉన్న గుణగణాలు ఉన్నాయో లేవో వాళ్ళు అభిమానంతో పొగిడితే, అబ్బో చూసావా నా సంగతిని మనం అనుకుంటుంటే,
మనం శివుడి స్థాయికి ఎదగడం అంటే ఏమిటంటే ఈ ప్రశంస వారి అభిప్రాయం తప్ప యథార్థమని ప్రశంస పొందినవాడు మాత్రం అనుకోకూడదు. పరమేశ్వరుడు ఎప్పుడు అలా అనుకోలేదు. అందుకని పరమేశ్వరుడికి బొత్తిగా అహంకారమే లేదు, గర్వమే లేదు. కానీ ఒకే ఒక్క విషయంలో మాత్రం కాస్త పరమేశ్వరుడికి నేను ఇంత గొప్పవాణ్ణి అని అహంకారం కలుగుతుంటే. ఏ విషయంలో కలుగుతుందయ్యా అంటే, ఇంత గొప్పవిడ, ఇంత సౌందర్య రాశి, ఇంత సద్గుణవతి, ఇంత మహా సంపన్నురాలు, ఇంతటి మహాత్మురాలైన ఆ తల్లి నీకు భార్యగా ఉందయ్యా, ఇంత గొప్ప భార్యను పొందావు, నువ్వు ఎంత గొప్పవాడు, చూసావా నా గొప్పదనం అంటాడనమాట. ఆ ఒక్క విషయానికి మాత్రం. అందుకని త్రిపురాసుర సంహారం చేసిన అహంకారము రవ్వంతైన అంటని పరమశివుడికి అహో పురుషిక అహంకార స్వరూపిణి అమ్మ. ఆయనకు అహంకారం అంటూ ఎవరి వల్లైనా వచ్చిందంటే అమ్మవారు భార్యగా ఉన్నందువల్ల మాత్రమే వచ్చింది. అందుకని ఆవిడ ఎవరు? అహో పురమధితురహో పురుషిక. త్రిపురాసుర సంహారం చేసిన పరమేశ్వరుడి మనస్సులో కించిత్తు అహంకారం మొలకెత్తింది అంటే ఆ మొలకెత్తడానికి కారణంగా ఉన్న అందాల మొలక అమ్మవారు. అందుకని పురమధితురాహో పురుషిక. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు ఆదిశంకరులు? అమ్మవారి బాహ్య రూపాన్ని చెబుతున్నారు. కొణత్ కాంచీదామా. కొణత్ అంటే మోగుతున్నా. రణత్ కింకిణి మేఖలా అన్నారు. ఆ నడుము వడ్డాణం పెట్టుకోవటం వల్ల ఆ నడుము అలా కదులుతున్నప్పుడల్లా వడ్డాణంలో మనోహరమైన సవ్వడి చేసే చిరుమువ్వలు అమ్మవారు కదులుతున్నప్పుడల్లా గల్లు గల్లుమని అందంగా మోగుతున్నాయి. అందుకని కొణత్ కాంచీదామా అన్నారు. అంతేకాదు, మోగుతున్నట్లు పైకి మువ్వల నుంచి వెలువడుతున్న శబ్దంలాగా మనకు అనిపిస్తోంది, కానీ నిజానికి మోగుతున్నది పైనున్న మువ్వల సవ్వడి కాదు. మనకు అలా అనిపిస్తోంది. అమ్మవారి పొట్ట లోపల మనం పలికే అక్షరాలన్నీ ఉన్నాయి. ఆది కవి నుంచి ఆధునిక కవి వరకు ఎవరు ఏమి మాట్లాడాలన్నా, ఎవరు ఏమి రాయాలన్నా, ఏ అక్షర సముదాయం కావాలో అవన్నీ అమ్మవారి లోపలే ఉన్నాయి. అమ్మవారు అక్షర నిధి. అక్షరాలన్నీ పొట్టలో ఉంటాయట. ఈవేళ విద్యా విధానం మారిపోయింది కాబట్టి కొన్ని మంచి మాటలు మనం మర్చిపోయాం. కానీ పూర్వకాలం ఎవరైనా సరిగ్గా చదవకపోతే వీడికి పొట్ట పొడిస్తే అక్షరం ముక్క లేదురా అనేవాళ్ళు. అంటే అక్షరాలన్నీ పొట్టలో ఉంటాయన్నమాట. అమ్మవారి పొట్ట నిండా అక్షరాలు ఉన్నాయి, నడుము నిండా అక్షరాలు ఉన్నాయి. ఆ నడుము అలా కదులుతున్నప్పుడల్లా లోపలున్న అక్షరాలు ఐ ఉన్ రులుక్ అని శబ్దం చేస్తున్నాయన్నమాట. అంటే ఈవేళ మనం మాట్లాడుకోవాల్సిన భాష అంతా అమ్మవారి నుంచి అనుగ్రహించబడింది. అమ్మ భాషా రూపా. భాష పుట్టడానికి మూల కారణమైన నాద రూపా. అంతేకాదు, ఈ అక్షరాలలో ప్రధానమైన అక్షరాలు కొన్ని ఉన్నాయి. వాటి నుంచి మిగతా అక్షరాలు పుడతాయి. కొన్ని అక్షరాల నుంచి అకారం ఉంది, ఉకారం ఉంది, అందులో నుంచి ఏకారం పుడుతుంది. ఆ రెండు కలిపితే అకారం ఉకారం కలిపితే ఓకారం పుడుతుంది. ఇలా మిగతా అక్షరాలు పుట్టడానికి మూలమైన అక్షరాలు కొన్ని ఉన్నాయి. ఆ అక్షరాలు మూలమైనవి కాబట్టి, పుట్టడానికి వీలైనవి కాబట్టి అవి తల్లి లాంటివని పెద్దలు ఏమన్నారంటే వాటిని మాతృకా వర్ణాలు అన్నారు. లలితా సహస్రనామ స్తోత్రంలో వ్యాసుల వారు మాతృకా వర్ణ రూపిణి, మాతృకా వర్ణ రూపిణి అనే నామానికి వ్యాఖ్యానం అన్నమాట. కొణత్కాంచీదామా కరికలభ కుంభస్తననత. గున్న ఏనుగు కుంభస్థలాల వంటి వక్షస్థలం కలిగి ఆ వక్షస్థల భారం చేత కొద్దిగా నత వంగిన తల్లి. మాతృభావనతోనే వర్ణిస్తారు కవులు అని చెప్పుకున్నాం. ఆ మాతృభావనతో అమ్మవారు వంగింది, ఆ స్తనభారం చేత వంగింది. బిడ్డకు పాలిచ్చేటప్పుడు తల్లి కొంచెం వంగితే గాని బిడ్డ ఆ పాలు ఆస్వాదించే అవకాశం రాదు, అందుకోసం వంగుతుంది. అంటే బిడ్డకు పాలిస్తున్న తల్లి రూపం అన్నమాట అది. ఎవరా బిడ్డ? కరి కలభ కుంభస్థననత. మదించిన పెద్ద ఏనుగు కుంభస్థలాల వంటి వక్షస్థలం కలిగింది అనలేదు, గున్న ఏనుగు అన్నాడు. అంటే పిల్ల ఏనుగు అనమాట. పిల్ల ఏనుగు అంటే ఏనుగు ముఖం కలిగిన పిల్లవాడు. గణపతి తన బిడ్డ అయిన గణపతికి క్షీరాన్ని అందించడానికి స్తనభారం చేత వంగిన తల్లి రూపాన్ని చూపిస్తున్నారు ఆదిశంకరులు ఈ శ్లోకంలో. అందుకని కరికలభ కుంభస్తననత పరీక్షీణా మధ్యే. నడుము బాగా సన్నగా ఉంది అన్నారు.
నడుము ఎంత సన్నగా ఉంది అంటే ఉందో లేదో అని సందేహం కలిగేంత సన్నగా ఉందని కవులు వర్ణించారని చెప్పుకున్నాం. అమ్మవారి నడుము కూడా బాగా సన్నగా ఉందని వ్యాసుల వారు కూడా చెప్పారు. ఎందుకు ఈ సన్నగా ఉన్న నడుముల గురించి ఎన్నిసార్లు చెప్పాలి అనే దానికి సమాధానం కూడా వ్యాసుల వారు చెప్పారు. అది గుర్తుపెట్టుకునే పరీక్షీణా మధ్య అనే ప్రయోగం చేశారు ఆదిశంకరులు. ఏమిటయ్యా వ్యాసుల వారు చెప్పిన మాట అంటే, ఉందో లేదో అని సందేహిస్తున్న నడుము ఉందని గుర్తించు. ఎందుకని అంటే ఆ నడుము నుంచే పైపైకి నూగారు సన్నని రోమరాజి వ్యాపించింది. లక్ష్య రోమ లతాధారత సమున్నేయ మధ్యమా. పైకి వ్యాపించిన రోమ లత ఆధారంగా ఉందో లేదో అన్న నడుము ఇది ఉంటే కదా పైకి వచ్చేది ఆ రోమరాజి ఆ నూగారు. అందువల్ల నడుము ఉందని గుర్తించవయ్యా. ఉన్నాడో లేడో భగవంతుడని సందేహించే మనం ఆ భగవంతుడి నుంచి ఈ సమస్తమైన కొండలు, గుట్టలు, నదులు, లోయలు, మైదానాలు, పీఠభూములు, రకరకాల ప్రాణికోట్లు ఆవిర్భవించాయి. కాబట్టి కనపడుతున్న వీళ్ళని చూస్తూ కనిపించని దైవాన్ని ఉన్నదని అర్థం చేసుకోవాలి సుమా. మనం కంటికి కనిపించాలి కదండి, ఉంటే కనిపించాలి కదా, ఉన్నవన్నీ కనిపిస్తున్నాయి కదా అని దీనికి అందమైన పేరు పెట్టుకుని భౌతికవాదం, హేతువాదం, పిచ్చివాదం. అది వాదం వల్ల ఉపయోగం లేదు, వేదం వల్ల మాత్రమే ఉపయోగం ఉంటుంది. వేద ధర్మం చెప్పింది పరమేశ్వరుడు అంతటా వ్యాపించి ఉన్నాడు భగవంతుడు. ఎక్కడున్నాడు రా నీ భగవంతుడు అని అడిగాడు. నీ విష్ణుమూర్తి ఎక్కడున్నాడు రా అని అడిగాడు హిరణ్యకశిపుడు. ఎందుకంటే రూపంతో కనిపిస్తేనే నమ్ముతాడు కాబట్టి. కానీ ప్రహ్లాదుడికి అలా అనిపించడంలా ఈ ప్రపంచం అంతా అతడే కదా, అందువల్ల ఎక్కడున్నాడని అడుగుతాడేమిటి మా నాన్న, అంతటా ఉన్నాడు కదా, ఇందుగలడు అందు లేడను సందేహము వలదన్నాడు. ఆయనేమో ఎక్కడా లేడు అన్నాడు. నిజానికి ప్రహ్లాదుడికి హిరణ్యకశిపుడికి పెద్ద వాదం కాదండి, చిన్న తేడా. ఎక్కడా లేడు ఇది హిరణ్యకశిపుడి రాద్ధాంతం, ఎక్కడ లేడు ఇది ప్రహ్లాదుడు సిద్ధాంతం. ఎక్కడ లేడు అనేది దర్శనం. అంతటా 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 అతడే ఇన్ని రూపాలలో ఉన్నాడు. ఒక సందర్భంలో ఒక మహానుభావుడికి సంబంధించిన చిత్రపటం వాళ్ళ శిష్యులందరికీ వరుసగా ఇళ్ళకి నేను వెళ్ళిన సందర్భంలో అందరిళ్లలో ఆ ఫోటో కనపడింది. ఫోటో కనపడితే నేను చమత్కారంగా అన్నాను, ఇంటింటికి ఉన్నాడు మీ దైవం, మీ స్వామి అన్నాను. కొన్నాళ్ళ తర్వాత నేను పుట్టపర్తి వెళ్ళాను. ఆ స్వామివారు నన్ను పలకరిస్తూ ఇంటింటికి ఉన్నాడు స్వామి అన్నావు కదా బంగారు, ఆయన బంగారు అంటారు. ఇంటింటికి కాదు బంగారు, ఇంచించికి ఉన్నాడు అన్నారు ఆయన చమత్కారంగా. అంటే అణువణువు అతడే నిన్ను, అతడు లేని చోటేమున్నది కనుక సర్వం కల్విదం బ్రహ్మ, రకరకాల రూపాలలో కనిపిస్తాడు పరమాత్మ. ఈ మహత్తర సత్యాన్ని చెప్పడానికి అమ్మవారి నడుమును వర్ణించారు జగద్గురువులైన ఆదిశంకరులు. పరీక్షీణా మధ్యే పరిణత శరచంద్రవదన. ముఖమండలం ఎప్పుడూ ఆహ్లాదకరంగా, ఆనందంగా, ప్రశాంతంగా ఉండాలి. చిర్రుబుర్రులాడుతూ ఉండకూడదు, చిరునవ్వు నవ్వుతూ ఉండాలి. ఎప్పుడు వస్తుంది ఆ ప్రసన్నత అంటే మనస్సు ప్రశాంతంగా ఉంటే ముఖమండలం ప్రశాంతంగా ఉంటుంది. ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ మైండ్ అనే మాట ఆంగ్ల భాషలో మనందరికీ తెలిసిన మాట. అంటే అమ్మవారికి ఆందోళన లేదు, అలజడి లేదు, కోరిక లేదు, కావాలని లేదు, అహంకారం లేదు, మమకారం లేదు, ఆనందం తప్ప ఇంకేమీ కాదు. కాబట్టి ఆనంద స్వరూపిణి అమ్మ. ఆనంద స్వరూపిణి అయిన అమ్మను ఆరాధించడం ద్వారా మనం కూడా అటువంటి దివ్య ఆనంద స్థితిని పొందగలుగుతామన్న సత్యాన్ని సకల మానవాళికి ప్రబోధించడానికి పరిణత శరచంద్రవదన ధను బాణాన్ పాశం శృణిమపి దధానా కరతలై. ధను ముందు వైపున్న కుడి చేతిలో బాణాలున్నాయి, ఎడమ చేతిలో ధనుస్సుంది. ముందు కుడి చేతిలో బాణాలున్నాయి, వెనకాల పాశము అంకుశము ఉన్నాయి. ఈ 4 అమ్మవారు ధరించి ఉన్నది. ఎన్ని బాణాలు ఉన్నాయంటే 5 బాణాలు ఉన్నాయట. అవి కూడా పువ్వుల బాణాలుట. ఏమంటే ఎదుటివాడిని కొట్టడానికి చాలామంది శత్రువులు ఉంటారు కదా, అమ్మవారు యుద్ధం చేయాలి కదా, యుద్ధం చేయాలంటే చాలామంది రాక్షసులు ఉంటారు కదా, ఒక్క రాక్షసుడిని చంపడానికే చాలా బాణాలు కావాలి కదా. పోనీ ఒక్కొక్క బాణంతో ఒక రాక్షసుడిని చంపేయగలదండి అమ్మవారు అనుకుంటే కూడా 5 రాక్షసులేనే ఎంతమంది ఉన్నారండి? మన పురాణాల నిండా ఉన్న వాళ్ళందరూ రాక్షసులే. ఆ పురాణాల్లో ఉన్న చోటు చాలక ఇప్పుడు భూమి మీద కూడా వచ్చేసారు, కలియుగంలో కూడా ఇప్పుడు కనపడుతున్నారు. అయితే కొంచెం నాగరికమైన వేషంలో కనపడుతున్నారు. వాళ్ళు రాక్షసులను గుర్తించడానికి కష్టంగా ఉంది. ఆ కాలమే నయం, కోరలు కొమ్ములు ఉండే వాళ్ళు రాక్షసులను తెలిసేది, ఇప్పుడు తెలియటల్లా మనకి. అటువంటి రాక్షస గుణాన్ని నిర్మూలించడానికి మరి అమ్మవారికి 5 బాణాలు ఏం సరిపోతాయి రాక్షసుల్ని సంహరించడానికి? 5 బాణాలు ఉన్నాయిట. ధనుస్సు చేతిలో ఉంది, వెనకాల పాశము అంకుశము ఉన్నాయి. అంటే పాశము ఏమిటో
అంకుశం ఏమిటో, ధనుస్సు ఏమిటో, బాణాలు ఏమిటో వ్యాసుల వారు రహస్యం చెప్పేశారు. రాగస్వరూప పాషాఢ్యా. రాగము అంటే ఇది నాకు కావాలి, ఇతడు నాకు కావాలి, ఈమె నాకు కావాలి, ఈ పదవి నాకు కావాలి, ఈ సంపద నాకు కావాలి, ఈ స్థితి నాకు కావాలి, ఇలాంటి కోరికలు మనకుంటాయి. ఇది రాగంతో కూడింది. రాగం ఉంటే వచ్చే ప్రమాదం ఏమిటండి? రాగం మంచిదే కదండి, ఎవరైనా ప్రేమిస్తాం, అభిమానిస్తాం, మంచిదే కదా అంటే రాగం మంచిదే, కానీ అది శృతి మించి రాగాన పడకుండా ఉండాలి. ఎంత మంచిదైనా రాగం హద్దులలో ఉండాలి. ధృతరాష్ట్రుడికి తన పుత్రుల మీద రాగం ఉన్నది, మంచిదే, తప్పేం లేదు. తన కొడుకులు బాగుండాలని తండ్రి కోరుకోవడం అన్యాయం ఏం కాదు. కానీ అది హద్దులు దాటేటప్పటికీ ధర్మాన్ని మరచిపోయింది. అప్పుడు ప్రేమ కాస్త వ్యామోహంగా మారింది. ఏమైంది? వ్యామోహంగా మారితే ఎవరికి ఆ ప్రేమ వ్యామోహంగా మారిందో అతడు మిగిలేడు, ఎవరి మీద ఆ వ్యామోహం పెరిగిందో వాళ్ళెవరూ మిగలలేదు. 9 బిడ్డల్ని పోగొట్టుకుని దుర్భరమైన గర్భశోకాన్ని అనుభవించవలసిన దుర్భరమైన శిక్ష ఎందుకు వచ్చింది ధృతరాష్ట్రుడికి అని ఆలోచిస్తే, రాగము హద్దులు మీరిన కారణంగా. ఒక్క క్షణం ఆలోచిద్దాం. ధృతరాష్ట్రుడికేనా అండి బిడ్డల మీద ప్రేమ ఉన్నది? దశరథ మహారాజుకు లేదా? కన్న కొడుకైన రాముడు కంటి ఎదురుగా కనపడకపోతే రామా 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 అని విలపిస్తూ ప్రాణాలు వదిలే అంతటి ప్రేమ ఉంది దశరథ మహారాజుకి. అయినా ఆ ప్రేమ హద్దులు మరచిపోలేదు, ధర్మాన్ని దాటలేదు. కైకమ్మకిచ్చిన మాట కోసం అంత ప్రీతిపాత్రుడైన రాముణ్ణి అడవికి పంపాడు ఆయన. తాను బలైపోయాడు, కానీ ఆ రాముడు పట్టాభిరాముడై, అయోధ్య రాముడై, ఆనందరాముడై ఉన్నాడు. ఆ ఆనందరాముడిని చూసుకునే అవకాశం మనకి ఇటీవలనే మన జాతీయ ప్రభుత్వం మనకు అనుగ్రహించింది. ఆ రాముడిని మళ్ళీ ప్రతిష్ఠ చేసింది అక్కడ బాలరాముడి దివ్య రూపంలో. అందువల్ల ఆ ఆనంద రాముడుగా రాముడు తీర్చిదిద్దబడ్డాడు. దశరథ మహారాజు మనస్సులో ఉన్న రాగము హద్దులు మేరలేదు కాబట్టి, ఆ రాగం ద్వేషాన్ని కలుపుకోలేదు కాబట్టి, అందులో ఏ విధమైన కార్పణ్యము దోషము లేదు కాబట్టి రామచంద్రమూర్తి హాయిగా ఉన్నాడు. దశరథుడు మాత్రం ప్రాణాలు కోల్పోయాడు. ఇక్కడ ధృతరాష్ట్రుడు బతికే ఉన్నాడు. 9 ఒక్కడు కూడా మేలకుండా 9 పోయారు. ఎంత దారుణమైన శిక్ష అండి అది. అంటే రాగము ఎప్పుడు హద్దులలో ఉండాలన్నమాట. రాగము శృతిమించి రాగాన పడితే అందులో ద్వేషం పుడుతుంది. జగద్గురువులైన ఆదిశంకరులే ఒక సందర్భంలో భాష్యరచన చేస్తూ చిత్రమైన ఉదాహరణ ఇచ్చారు. కంటి చూపుకు నోచుకోని వాడిని నువ్వు భోజనానికి పిలిస్తే, నువ్వు భోజనానికి పిలిచింది ఒక్కడే అయినా ఇద్దరికి భోజనం సిద్ధం చేయవయ్యా అన్నాడు. ఎందుకని అంటే పాపం అతడు ఒక్కడు రాలేడు కాబట్టి ఎవరినో వెంట పెట్టుకొస్తాడు. సహాయంగా వచ్చిన వ్యక్తిని వరండాలో కూర్చోమని ఈయనకొక్కడికి భోజనం పెట్టడం పద్ధతి కాదు కదా, ఇద్దరికి భోజనం పెట్టాలి. ఎందుకు చెప్పారు ఈ ఉదాహరణ అంటే, రాగానికి నీ మనస్సులో చోటిచ్చావా ద్వేషం కూడా వచ్చే అవకాశం ఉంది, జాగ్రత్త పడు. సంపదల మీద నీకు కోరిక ఉందా, లేమిని తట్టుకోవలసిన పరిస్థితికి కూడా సిద్ధపడి ఉండు. అవమానం, మానం కావాలి, గౌరవం కావాలని నువ్వు కోరుకున్నావా, అవమానాలు ఎదురవుతాయని జాగ్రత్త పడు. ఎదురైతే కూడా తట్టుకోవడానికి సిద్ధపడు. ఇవన్నీ వీడని జంటలు, వీటిని ద్వంద్వాలు అన్నారు. ఒకటి ఉంటే రెండోది ఉంటుంది. ద్వంద్వ సహిష్ణుత ఉన్నప్పుడు రాగము హద్దులు మీరకుండా ఉంటుంది. ద్వంద్వాలను గురించిన పరిజ్ఞానం ఉన్నప్పుడు రాగం హద్దులు మీరకుండా ఉంటుంది. ఈ రాగం ఏమైంది? పాశము రూపంలో అమ్మవారి చేతిలో ఉంది. కాబట్టి మనం ఏం చేయాలి? అమ్మా, నేను సామాన్య మానవుణ్ణి, నా మనస్సులో రాగం ఉంది, ఇది హద్దులు మీరితే నేను నష్టపోతాను, ఎదుటి వారిని కష్టపెడతాను, నేను కూడా కష్టపడతాను. అందుకని అనుగ్రహించి నీ చేతిలో ఉన్న రాగమనే పాశాన్ని నా మీద ఎంతవరకు ప్రసరింపచెయ్యాలో అంతవరకు మాత్రమే ప్రసరింపచెయ్యి తల్లి అని అమ్మను మనం ప్రార్థిస్తే, అమ్మ అనుగ్రహిస్తే రాగం వల్ల మనకు ఏ రోగము రాకుండా ఉంటుంది. అందుకని రాగస్వరూప పాషాఢ్యా. అలాగే క్రోధం కూడా. కోపం అంటే ఏమిటో మనకు బాగా తెలుసు, ఎవరు చెప్పక్కర్లేదు. పైగా మనం ఏం చేస్తూ ఉంటామంటే, మన కోపం చాలా గొప్పదనుకుని ప్రపంచాన్ని గడగడలాడించేస్తూనే ఒళ్ళు దగ్గర పెట్టుకునుండు, కోపం వస్తే నేను మనిషిని కాదు అంటూ ఉంటాం. కోపం వస్తే నేను మనిషిని కాదనే మాట ఎదుటివాడిని బెదిరించడానికి, భయపెట్టడానికి మనం వాడుతున్నాం. కానీ జాగ్రత్తగా ఆలోచిస్తే కోపం వస్తే మనిషి కాకుండా పోయేవాడు వీడు నిజంగానే మనిషి కాకుండా పోతున్నాడు. అంటే ఆ మాట జాగ్రత్తగా ఆలోచిస్తే వాడికి ఓ నిజాన్ని చెప్తోంది, వాడికి తెలియటల్లా. కోపం వస్తే నేను మనిషిని కాకుండా పోతాను. ఎంత పుణ్యం చేసుకుంటే వచ్చిందండి ఈ మానవ జన్మ. ఎన్ని జన్మల తర్వాత వచ్చిందో మనకేం తెలుసు? కీటకంగా పుట్టామో, క్రిమిగా పుట్టామో, జంతువుగా పుట్టామో, విషప్రాణిగా పుట్టామో, ఎలా పుట్టామో, ఎలా కాస్త పుణ్యం చేసి ఇంత కష్టపడితే ఈ మానవ జన్మ వస్తే మనిషి కాకుండా పోతున్నాడు కోపం వల్ల.
ఉపనిషత్తుల్లో చమత్కారమైన మాట ఉంది. ఏమయ్యా నీకు ఎవరి మీద కోపం వస్తుంది అంటే, ఎవరి మీద వస్తుందండి? మనకు ఎవరైనా అపకారం చేస్తే వస్తుంది, లేదా అపకారం చేశారని అనుకుంటే వస్తుంది, చేస్తారని అనుకుంటే వస్తుంది. కాబట్టి అపకారం చేసే వాళ్ళ మీద కదా కోపం నీకు ఉండాల్సింది. నువ్వు బాగా ఆలోచించు, ఈ ప్రపంచంలో కోపం కంటే నీకు అపకారం చేసేవారు ఎవరూ లేరు. అందుకే తన కోపమే తన శత్రువు. అపకారిని కోపశ్చేత్తని ప్రారంభించి, అపకారం చేసిన వారి మీద కదా నీకు కోపం రావాలి. కోపం కంటే నీకు అపకారం చేసేది ఈ ప్రపంచంలో మరేది లేదు. కాబట్టి కోపం మీద కోపం తెచ్చుకో. కోపం మీద కోపం అంటే శాంతమే, తన శాంతమే తనకు రక్ష. ఈ క్రోధం అమ్మవారి చేతిలో అంకుశంగా ఉన్నది. అంకుశం ఏనుగుని అదుపు చేసినట్లుగా అమ్మవారి చేతిలోని అంకుశం మనలోని క్రోధాన్ని అదుపు చేసి అవి సత్కార్య నిర్వహణకు మాత్రమే దోహదం చేసేటట్లుగా, ఆఫీసులో కింది ఉద్యోగులు కాబుర్లు చెబుతూ కాలక్షేపం చేస్తుంటే పై ఆఫీసర్ కాస్త గదమాయిస్తే, కన్నెర్ర చేస్తే ఆఫీసు వ్యవస్థ చక్కబడినట్లుగా, ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తున్న వారి పట్ల రక్షక భటులు చూపించవలసిన కోపాన్ని ఆచరణ రూపంలో చూపిస్తే శాంతి భద్రతల రక్షణ నెరవేరినట్లుగా ఆ కోపం అవసరమైన కోపం ఆ మోతాదులో ఉంటుందన్నమాట అమ్మవారి అనుగ్రహం మనకు కలిగితే. అందుకని అమ్మవారి కన్నులలో, అమ్మవారి చేతిలో ఆ క్రోధము అంకుశం రూపంలో ఉన్నదయ్యా. ఇక ఎడమ చేతిలో ధనుస్సు ఉన్నది. ఆ ధనుస్సు ఏమిటి అంటే మానవుడి మనస్సే. మనోరూపే ఇక్షుకోదండ, మనోరూప ఇక్షుకోదండ. చెరకుగడ విల్లు అమ్మవారి చేతిలో ఉంది. చెరకుగడే ధనుస్సుగా ధరించింది. ఈ చెరకుగడకు లక్షణం ఉంది, మనకు తెలుసు. కణుపులు ఉంటాయి వరుసగా, ప్రతి కణుపు దగ్గర కొత్త రుచి ఉంటుంది అన్నారు. ఎందుకని దీన్ని చెరకుగడ విల్లుగా చెప్పారు అంటే, మానవుడి మనస్సే అమ్మవారి చేతిలో ధనుస్సుగా ఉంది. అది చెరకుగడ విల్లు లాంటిది. అంటే ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క కొత్త కోరిక మనస్సులో పుడుతూనే ఉంటుంది. ఒక్క కోరిక తీరే లోపల 1000 కోరికలు పుడతాయి, పుట్టలోని పాముల్లా తలలెత్తుతాయి. కాబట్టి ఈ కోరికల్ని అదుపులో పెట్టుకోవాలి. మనస్సు ఇక్షుకోదండంగా అమ్మవారి చేతిలో ఉన్నదని గమనించవయ్యా. అమ్మవారిని ప్రార్థించావా, నీ మనస్సు అదుపులో ఉంటుంది. అందుకనే ఆ మాట చెప్పారు. ఆ తరువాత అందులో ప్రయోగించవలసిన బాణాలు ఏమిటి? ఆ బాణాలు అంటే పంచతన్మాత్ర సాయక. 5 రకాల బాణాలు, పంచతన్మాత్రలు. ఈ తన్మాత్రల గురించి తగుమాత్రంగా చెప్పుకోక తప్పదు. ఇక్కడ ఏమిటా తన్మాత్రలంటే, మనం మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూస్తున్నాం. దాన్ని ప్రపంచం అన్నారు. ప్రపంచం అని ఎందుకన్నారంటే ప్రకృష్టమైన పంచభూతాల సమ్మేళనం కాబట్టి. భూమి, అక్కడి నుంచి చివరిది భూమి అయితే పైనుంచి ఆకాశం, ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి నీరు, నీటి నుంచి భూమి. ఏతస్మాదాత్మనః ఆకాశ సంభూత ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నిరాపః అభ్యః పృథివీ పృథివ్యా ఓషధయః ఓషధీభ్యో అన్నం అన్నాత్ పురుషః. సృష్టి క్రమాన్ని నిరూపించింది వేదవాంగ్మయం. ఇందులో పంచభూతాలు ఉన్నాయి. అంటే ఒక్కొక్కటిగా అందులో నుంచి వెలువడుతూ వచ్చాయన్నమాట. అలా సృష్టి ఏర్పడింది. కాబట్టి మన చుట్టూ పంచభూతాలు పెద్ద సైజులో ఉన్నాయి కాబట్టి దీన్ని ప్రపంచం అన్నారు. ఇవే పంచభూతాలు చిన్న సైజులో మనలో కూడా ఉన్నాయి, ఈ దేహంలో కూడా. అందుకని ఈ చిన్న సైజులో ఉన్న పంచభూతాలు పెద్ద సైజులో ఉన్న పంచభూతాల్లో కలిసిపోతాయి. చిన్న పంచ పెద్ద పంచలో కలిసిపోతుంది ప్రాణం పోయినప్పుడు. మిగతా వాటి సంగతి కనిపెట్టలేకపోయారు, కానీ నవలా రచయితలు, కథా రచయితలు వాయువు సంగతోటి కనిపెట్టారు. వాడి ప్రాణవాయువు అనంతవాయువుల్లో లీనమైపోయింది అంటూ ఉంటారు. వాయువు ఒకటే కాదు, అన్నీ అంతే. అది మనకు తెలుస్తోంది, మిగతావి తెలియటం లేదు. ముక్కు దగ్గర చేయబెడితే గాలి రావటం లేదు కాబట్టి అర్థమైపోయింది. మిగతావి అర్థం కావుగా మనకి డాక్టర్లకు అర్థం అవుతుంది. ఆయన నాడి పట్టుకు చూసుకుని అయిపోయిందండి అని చెప్తారు. అందువల్ల అక్కడ పంచభూతాలు ఉన్నాయి, ఇక్కడ పంచభూతాలు ఉన్నాయి. ఈ రెండింటికి మధ్యలో కనెక్టింగ్ ఒకటి ఉంది, కనెక్షన్. ఏమిటా కనెక్షన్ అంటే, ఈ పంచభూతాల నుంచి వెలువడుతున్న 5ంటిని స్వీకరించడానికి వీలుగా మన శరీరంలో 5 ఇంద్రియాలు ఉన్నాయి. ఆకాశం నుంచి ఏమి వెలువడుతుంది? శబ్దం వెలువడుతుంది. ఆకాశం శబ్ద గుణకం. అందుకే ఆకాశవాణి అన్నారు ఆల్ ఇండియా రేడియో వాళ్ళు, అగ్నివాణి అనలేదు. అదేదో నక్సలైట్ల పత్రికని భయపడతాం మనం. జలవాణి అనలేదు, అసలు మాట మీద నిలకడలేదు, నీళ్ల మాట రా ఇది అని నమ్మం అనమాట. అందుకని జలవాణి అనలేదు, ఆకాశవాణి అన్నారు. ఆకాశం నుంచి శబ్దం పుడుతుంది కాబట్టి. ఆకాశం నుంచి శబ్దం పుడుతోంది. శబ్దాన్ని గుర్తించడానికి మనకు చెవి అనుగ్రహించబడింది. ఆకాశం నుంచి వాయువు పుట్టింది. ఆ వాయువు
నుంచి రూపం పుట్టింది. రూపాన్ని చూడడానికి మనకు కన్ను ఇచ్చాడు పరమాత్మ. అలాగే స్పర్శ, దాన్ని గుర్తించడానికి మనకి రూపాన్ని గుర్తించడానికి కన్నుంటే స్పర్శను గుర్తించడానికి చర్మం ఉంది. రసం, రుచిని గుర్తించడానికి మనకు నాలుక ఉంది. గంధం, వాసన గుర్తించడానికి మనకు ముక్కు ఉంది. అంటే మన శరీరంలో 5 ఇంద్రియాలు, పంచభూతాల నుంచి వెలువడేవి 5 శబ్దస్పర్శ రూపరసగంధాలు. ఈ 5 శబ్దస్పర్శ రూపరసగంధాలను తన్మాత్రలు అంటారు. ఈ తన్మాత్రల విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. ఈ తన్మాత్రలు ఏం చేస్తాయంటే, ఓ మంచి శబ్దం వినపడింది, మనకు చాలా ఇష్టమైన పాట వినపడింది, అబ్బా ఎంత హాయిగా ఉంది, బా ఆ పాట వినపడిందండి, లతా మంగేష్కర్ గారు గానం చేశారు, మనస్సు హాయిగా ఉంది. ఇదేంటండి, చెవి కదా హాయిగా ఉండాలి, మనస్సు ఎందుకు హాయిగా ఉంది? కాశ్మీర్ వెళ్ళామండి, అక్కడ ప్రకృతి దృశ్యాలు చూస్తుంటే మనస్సు పులకించిపోయింది. చూసింది కన్ను కదా, కన్ను కదా పులకించాలి, మనస్సు ఎందుకు పులకించింది అంటే, చూచిన కన్ను, విన్న చెవి, అనుభూతి పొందిన స్పర్శ, జ్ఞానాన్ని గుర్తించిన చర్మం, ఇలా మన శరీరంలో ఉన్న 5 జ్ఞాన ఇంద్రియాలు పంచ తన్మాత్రలను గ్రహించి మనస్సుకు చేరవేస్తాయన్నమాట. అందువల్ల వీటి మీద ఆధిపత్యం వహించేది మనస్సు. ఇక్కడ మనస్సు కోదండంగా ఉంది, ఇక్కడ పంచ తన్మాత్రలు బాణాలుగా ఉన్నాయి. అంటే మనస్సు, ఇంద్రియాలు అమ్మవారికి చేతిలో ఉన్నాయి సుమా. ఆ విషయం నువ్వు గుర్తించడమే అమ్మవారికి నిన్ను నీవు సమర్పణం చేసుకోవడం అంటే. ఈ దివ్యమైన స్థితిని ప్రసాదించేందుకు మా ఎదురుగా కనిపించు తల్లి. అందుకని ధనుర్బాణాన్ పాశం శృణిమపి దధానా కరతలై పురస్తాదాస్తం నః పురమధితు అహో పురుషిక. అహో పురుషిక అనే మాటలో అహంకార స్వరూపిణి అని మాత్రమే కాక, మన వర్ణ సమామ్నాయంలో మన అక్షరాలలో అకారం మొదటిది, హకారం చిట్ట చివరిది. ఆ నుంచి హా వరకు ఉండే సమస్తమైన వర్ణ సముదాయము. కాంచీదామా అని శ్లోకం ప్రారంభించారు, అహో పురుషిక అని శ్లోకాన్ని ముగించారు. అంటే మొట్టమొదట్లో వర్ణస్వరూపిణి, అక్షరస్వరూపిణి అమ్మ అని చెప్పారు. మళ్ళీ చిట్ట చివరలో ఆ విషయాన్ని జ్ఞాపకం చేశారు. అంటే అమ్మ అక్షరస్వరూపిణి, సమస్తమైన ప్రపంచము క్షరస్వరూపమే. ఇదంతా నశించేది, శాశ్వతంగా ఉండేది అమ్మ మాత్రమే. అమ్మ ఇచ్చే ఐశ్వర్యం కూడా శాశ్వతంగా ఉంటుంది. అందుకే లలితా సహస్రనామ స్తోత్రంలో శాశ్వతి, శాశ్వతైశ్వర్యా అనే 2 నామాలు కనిపిస్తాయి మనకి. ఇలా లలితా సహస్రనామ స్తోత్రంలోని కొన్ని నామాల సముదాయాన్ని మనస్సులో పెట్టుకుని అమ్మవారి రూపాన్ని చిత్రించడానికి అమ్మవారి ప్రత్యక్ష దర్శనం, సాక్షాత్కారం ఆదిశంకరులకు ప్రేరణ కలిగించింది. కొణత్కాంచీదామ కరికలభకుంభస్తననత పరీక్షిణా మధ్యే పరిణత శరచంద్రవదన ధనుర్బాణాన్ పాశం శృణిమపి దధానా కరతలై పురస్తాదాస్తాం నః పురమధితు అహో పురుషిక. అంటే మామూలు మాటలతో పై రూపాన్ని వర్ణిస్తున్నట్లు కనపడుతూనే అంతరంగంలో అమ్మవారిని ఏ రూపంలో మనం చిత్రించుకోవాలి, హృదయ ఫలకం మీద అమ్మ బొమ్మని ఎలా చూడాలి చెప్పేశారు ఆదిశంకరులు. అయ్యా ఆదిశంకరుల వారు, ఎంత అద్భుతమైన కవిత్వం అండి! మీ కవిత్వం అద్భుతం, మీ కవిత్వం అమృతం. ఎంత గొప్ప కవిత్వం అండి! మాకు బెంగళూరులో తంగిరాల సుబ్బారావు గారు ప్రొఫెసర్ గారు ఉన్నారు. తెలుగు అంటే ఇష్టం ఉన్న కన్నడ దేశంలో నివసిస్తున్న మహానుభావుడు. ఆయన తెలుగు ప్రొఫెసర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఆయన తెలుగు సాహిత్య సంబంధమైన కార్యక్రమాలన్నీ నిర్వహిస్తూ ఆధ్యాత్మిక విశేషాలకు సంబంధించిన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఒకసారి అక్కడ ఆదిశంకరులను గురించి నేను మాట్లాడుతున్న సందర్భంలో వారు అధ్యక్షోపన్యాసం చేస్తూ చమత్కారంగా ఓ మాట అన్నారు. సంస్కృత భాషలో కాళిదాస మహాకవికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ కాళిదాస మహాకవి మొదటివాడు అని ఇలా వేలు చూపిస్తాం. సంస్కృత కవులందరిలో గొప్పవాడు ఎవరయ్యా అంటే కాళిదాసు. తర్వాత ఆయనతో సమానమైన వాడు రెండో వాడు ఎవరు లేకపోవడం చేత ఈ వేలుకి, ఉంగరం వేలుకి సంస్కృత భాషలో అనామిక అనే పేరు వచ్చింది. అంటే ఏ పేరు లేదని, అంటే తనతో తొలతూగగలిగిన కవి మరొక్కడు లేడన్నంతటి వాడు కాళిదాసు అని ప్రసిద్ధమైన మాట ఉంది. పురా కవీనాం గణనా ప్రసంగే కనిష్ఠికాధిష్ఠిత కాళిదాస అని ఒక శ్లోకం ఉంది. ఆ శ్లోకాన్ని ప్రస్తావించి కాళిదాసుకి ఇంత గొప్ప పేరు ఎందుకు వచ్చిందంటే, ఆదిశంకరులు కవిగా లేకుండా పరివ్రాజకులుగా మారిపోయారు కాబట్టి ఆయన్ని కవి అనుకోవటం లేదు మనం.
ఆదిశంకరులను కూడా కవిగా అనుకుంటే ఆదిశంకరుల కవిత్వం ముందు కాళిదాసు కవిత్వం నిలబడదు. ఆయన మొదటివాడు కాగలిగే అవకాశం ఉండదు. ఇది చెప్తూ సుబ్బారావు గారు చమత్కారంగా ఏమన్నారంటే, శంకరులు సన్యాసం స్వీకరించారు కాబట్టి కాళిదాసు కవుల్లో అగ్రస్థానం వచ్చింది. శంకరులు సన్యాసిగా కాకుండా కవిగా ఉండుంటే కాళిదాసు తన కవిత్వానికి సన్యాసం ఇవ్వవలసి వచ్చేది, కాళిదాసు కవిత్వం నిలబడేది కాదు అని చమత్కరించారు. ఇది యథార్థం అనిపిస్తుంది మనకు. శంకరులను మనం పరివిరాజకులుగా చూస్తాం. ఎంత అద్భుతమైన కవిత్వం అండి! ఇంత అద్భుతమైన కవిత్వం ఎలా చెప్పారు స్వామి మీరు? ఒక సౌందర్యలహరైనా శివానందలహరిలో ఎంత అద్భుతమైన కవిత్వం, కనకధారా స్తోత్రంలో ఎంత అద్భుతమైన కవిత్వం మీరు చూశారు. ఆదిశంకరుల రచనలన్నీ అలా అద్భుతంగా ఉంటాయి. ఇంత అద్భుతమైన కవిత్వం ఎలా చెప్పారంటే ఆయన, నేను కాబట్టి చెప్పగలిగానయ్యా అనలేదు, అంటే మనలాంటి వాడు అయిపోతారు. ఆయన అన్నారు, నేనెక్కడ చెప్పానయ్యా, నేను చెప్పానని మీరు అనుకుంటున్నారు, కానీ అమ్మ నా చేత పలికింప చేసింది ఇవి. అదేమిటండి అమ్మ మీ చేత పలికింప చేయడం ఏమిటి, ఎలా పలికించింది అంటే, మీకు రహస్యం తెలియదు. చిన్నప్పుడు నేను అమ్మవారి చనుబాలు తాగాను. కన్నతల్లి చనుబాలు ఎవరైనా తాగుతారు, కానీ నేను సాక్షాత్తుగా అమ్మవారి చనుబాలే తాగాను. ఆ అమ్మవారి చనుబాలలో ఉన్నది ఏమిటి? పాలు కాదు, అమృతం. ఒట్టి అమృతం కాదు, కవిత్వ అమృతం. ఆ కవిత్వామృతం అంతా గ్రోలాను నేను అని 75వ శ్లోకంలో చెప్పారు. తవస్తన్యం మన్యే ధరణిధర కన్యే హృదయతః పయః పారావారః పరివహతి సారస్వతమివ దయావత్యా దత్తం ద్రవిడ శిశురాస్వాద్య తవ యత్ కవీనాం ప్రౌఢానామజని కమనీయః కవయితా తవ స్తన్యం మన్యే. అమ్మా నీ చనుబాలు ఎంత మధురంగా ఉన్నాయి అంటే, ధరణిధర రాజన్యక్తనయే, పర్వతరాజ పుత్రిక అయిన ఓ పార్వతీదేవి, ఓ లలితాదేవి, నీ చనుబాలు ఎంత మధురంగా ఉన్నాయంటే, ఎంత గొప్పగా ఉన్నాయి అంటే, ద్రావిడ దేశంలో పుట్టిన మామూలు వాడినైన శిశువునైన నేను కమనీయ కవయిత ప్రౌఢానాం, ప్రౌఢ కవులందరిలో అగ్రకవి కాగలిగిపోయాను నేను. అంత అవకాశం నీ చనుబాలు తాగడం వల్ల నాకు దక్కిందమ్మా. ఇదేంటండి శంకరులు ఏమిటి, అమ్మవారి చనుబాలు తాగడం ఏమిటి, ఇది జరిగే పనేనా అంటే, జరిగింది. ఆ అనుభవాన్నే అక్షర రూపంలో చెప్పారు అని వ్యాఖ్యాతలు రచించారు. కైవల్యాశ్రమ పండితులే ఈ కథ కూడా చెప్పారు. శంకరుల తండ్రి శివగురువు, తల్లి ఆర్యాంబాదేవి. ఈ శివగురువు అక్కడున్న ఒక దేవాలయంలో అర్చకత్వం వహించేవారు, అమ్మవారి దేవాలయంలో. ఆయన గ్రామాంతరం వెళ్ళారు. భార్య అయిన ఆర్యాంబకు అప్పగించారు నిత్య ధూపదీప నైవేద్యాదులు నిర్విఘ్నంగా జరిగే ఉపాయం చూడమని. ఆమె చేస్తోంది ఆ పని. ఆమెకు అనారోగ్యం వచ్చింది ఒకరోజు. ఆమె బాధపడుతోంది, భర్త అప్పగించిన పని చేయలేకపోయాను, శరీరం సహకరించటం లేదని బాధపడింది. బాలశంకరుడు చిన్న పిల్లవాడు, 5 ఏళ్ల పిల్లవాడు. అమ్మా నీకెందుకు, నువ్వు బాధపడకు, నేను వెళ్ళి ఆ కార్యక్రమం నిర్వహిస్తానని పాల గిన్నె ఒక చేత్తో, పూల సజ్జ ఒక చేత్తో పట్టుకుని గుడికి బయలుదేరాడు. బయలుదేరి తన తెచ్చిన పూలన్నీ అమ్మవారి పాదాల మీద పెట్టాడు, ఓ నమస్కారం చేశాడు. మరి ఆ పాలగిన్నె అక్కడ పెట్టాడు. నీకు నివేదన చేస్తున్నాను, తాగమన్నాడు. విగ్రహంలో నుంచి అమ్మవారు వస్తుందా, పాలు తాగుతుందా, జరిగే పనేనా? జరగలేదు. ఆయనకి బాధ కలిగింది. ప్రతిరోజు మా నాన్నగారు అర్చన చేసి ఇంటికి వచ్చిన తర్వాత, ఒరే అబ్బాయి, అమ్మవారికి నివేదన చెయ్యగా ఆమె తాగితే మిగిలిన పాలు నీకు ప్రసాదంగా తీసుకొచ్చాను రా నాకు ఇచ్చేవారు. మా నాన్నగారు పెద్దవారు కాబట్టి ఆయనకి మంత్రం తెలుసు, శాస్త్రం తెలుసు, అన్నీ తెలుసు కాబట్టి ఆయన పూజలు అంగీకరిస్తున్నావు. నేను పిల్లవాడిని, నాకేం తెలియదు కాబట్టి నా పూజ నువ్వు అంగీకరించడం లేదా అని బాధగా ఉందమ్మా, పాలు తాగుతావా లేదా అని కాస్త అమ్మవారితో భీష్మించాడు. అయినా అమ్మవారు కదలలేదు, మెదలలేదు, పాలు తాగలేదు. న మంత్రం నో యంత్రం తదపి న జానే స్తుతి కథ అనే శ్లోకం అప్పుడు పుట్టిన మాటే. నాకు మంత్రం తెలియదమ్మా, తంత్రం అంతకంటే తెలియదు, యంత్రాన్ని గురించి ఏం తెలుసు గనక, పూజా విధానం ఏం తెలుసు గనక, నమస్కారం చేయడం ఒకటే తెలుసు, నువ్వు తాగాల్సిందే అన్నాడు. అమ్మ కదలలేదు, మెదలలేదు, ఉలకలేదు, పలకలేదు. శంకరుల ఆరాటం, ఆరాధన ఆవేదనగా మారింది. ఆయనకి చాలా బాధ కలిగింది. అమ్మవారి విగ్రహం ఉన్న ఆ పీఠానికి తల వేసి కొట్టుకుందాం, ఇంకెందుకు అమ్మ నా కోరిక అంగీకరించకపోయాక ఇంకెందుకు నేను అనుకున్నారు ఆయన. అంత పసివాడిలో అంత భక్తిభావం ఉంది. కొట్టుకున్నారు.
కొట్టుకుంటే మరి ఆ రాతికి తగిలి తల ముక్కలు కావాలి, రక్తం చిందాలి. కానీ మెత్తగా తగిలింది. అదేమిటి అని చూస్తే అక్కడ అమ్మవారి చెయ్యి ఉంది. అమ్మవారు ప్రత్యక్షమైంది, చెయ్యి అడ్డు పెట్టింది. ఆ రాతికి శంకరుల శిరస్సు తగలకుండా. ఊరే నాన్న అంత బాధపడకురా, నువ్వు అడుగుతున్నావు కదా, నీకోసం వచ్చాను, తాగుతున్నానని. ఆయన పరవశించిపోయాడు. ఆ గిన్నెలో ఉన్న పాలు గడగడా తాగేసింది, గిన్నె అక్కడ పెట్టింది. శంకరులు పరమానంద భరితులయ్యారు. ఆమె మళ్ళీ అంతర్ధానం అయిపోయి విగ్రహం అయిపోయింది. గిన్నెలోకి చూశాడు బాలశంకరుడు, చిన్నపిల్లవాడు కదా. గిన్నె ఖాళీగా ఉంది. ఇప్పటి వరకు అమ్మవారు రాలేదని, పాలు తాగలేదని ఏడ్చిన బాలశంకరుడు ఇప్పుడు మళ్ళీ ఏడు ప్రారంభించాడు. ఏమిటే ఇప్పటిదాకా తాగాలని ఏడ్చావు కదా, ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు అంటే, ప్రతిరోజు మా నాన్నగారు నివేదన చేస్తే సగం పాలే తాగి మిగిలిన సగం నాకు ప్రసాదంగా ఇచ్చేదానివి, ఇవాళ అన్ని పాలు తాగేసావు, అన్యాయం కదబ్బా, నాకు ప్రసాదం మిగలకుండా చేసావు, అందుకని ఏడుస్తున్నాడు. చిన్నపిల్లవాడు కదా. అమ్మవారు చిత్రంగా ఇలా గమ్మత్తు చేసి ఆ గిన్నెలో కాసిన పాలు సృష్టించడం పెద్ద విషయం కాదు, ఆ పని చేయగలదమ్మ. కానీ అలా చెయ్యలేదు. ఎందుకంటే ఈ జాతి చేసుకున్న అదృష్టం వల్ల మనోహరమైన, దివ్యమైన, పరమాద్భుతమైన స్తోత్రవాంగ్మయం సమస్త మానవ జాతిని చైతన్యవంతం చేయడానికి, జ్ఞాన మార్గంలో, ధర్మ మార్గంలో నడిపించడానికి కావలసిన మహత్తరమైన వాంగ్మయం కారణజన్ములైన ఆదిశంకరుల ముఖతః వెలువడవలసిన అదృష్టం ఈ జాతికి పట్టింది. కాబట్టి అమ్మవారు ఆనాడు పాలు సృష్టించడం కాక తన చేతిలోకి తీసుకుని స్వయంగా తన చనుబాలే ఆ బాలశంకరుడికి అందించింది. ఈ సన్నివేశాన్ని అనుభూతిగా పొంది సౌందర్య లహరి రచన చేస్తున్నప్పుడు తవస్తన్యం మన్యే ధరణిధర కన్యే హృదయతః పయః పారావారః పరివహతి సారస్వతమివ. గర్భవతి అయిన స్త్రీమూర్తికి, మాతృమూర్తికి జరిగేది ఏమిటి అంటే రక్తం చనుబాలుగా మారుతుంది. రక్తమే పాలు ఎక్కడి నుంచి వచ్చాయండి, రక్తమే పాలుగా మారుతుంది. అంటే ప్రేమ, ఆమె ప్రేమ అంత గొప్పదనమాట. బిడ్డ వస్తున్నాడు అనగానే పాలు సిద్ధం అవుతున్నాయి. సృష్టి ఎంత గొప్పదో మనం ఆలోచించాలి. అటువంటి పాలు నాకు అందించి నన్ను మహాకవిని చేశావు కదమ్మా, నీ దయ వల్ల జరిగింది ఇది. సరే, అమ్మవారి చనుబాలు మామూలుగా ఏ స్త్రీమూర్తి చనుబాలైనా బిడ్డకు ఆనందంగానే ఉంటాయి. మరి అమ్మవారి చనుబాలు కూడా తన కన్నతల్లి చనుబాల్లాగే ఉన్నాయి. ప్రత్యేకత ఏముందండి, ఆ పాలలో అంత గొప్పతనం ఉందా, అంత గొప్పవాళ్ళని చేస్తుందా, శంకరులు నిజమే చెప్పారా అని మనం అడుగుతాం. ఈ ఆధునిక కాలంలో ఏదైనా ఒక విషయాన్ని నిరూపించాలంటే ఏం కావాలంటే నిజం కాదు కావాల్సింది, సాక్ష్యం కావాలి. నిజమైన కాబట్టి నువ్వు సాక్షులను తీసుకురావాలి. సాక్షి నెంబర్ 1, సాక్షి నెంబర్ 2 ప్రవేశపెట్టాలి. శంకరులకు కూడా మన సంగతి తెలుసు. సాక్ష్యం లేకపోతే నమ్మని బుద్ధి మనకు ఉందని తెలిసి ఆయన 2 సాక్షుల్ని పట్టుకొచ్చారు. అమ్మవారి చనుబాలు ఎంతో మధురంగా ఉంటాయి, ఎంతో బాగుంటాయని చెప్పడానికి 2 సాక్షుల్ని తీసుకొచ్చారు. మనం కొంచెం ముందు వెనకలుగా చెప్పుకుంటున్నాం, కానీ ఈ సాక్షుల్ని గురించి ముందు చెప్పి తర్వాత అమ్మవారి చనుబాల మాధుర్యాన్ని చెప్పారు ఆయన. 73వ శ్లోకంలో ఆ సాక్షులు ఎవరో చెప్పారు. అమ్మా అమూతే వక్షోజౌ అమృతరసమాణిక్య కుతుపౌ న సందేహస్పందో నగపతి పతాకే మనసినః పిబంతౌ తౌ యస్మాత్ అవిదితవధూ సంగరసికౌ కుమారౌ అద్యాపి ద్విరదవదన క్రౌంచదళనౌ. అమ్మా, నీ చనుబాలు నేను తాగాను, అవి ఇంత బాగుంటాయి అంటే తాగావా లేదా మాకు అనుమానమయ్యా, తాగితే మాత్రం అవి బాగుంటాయి, నువ్వెవరికి చెప్పడానికి, మేము ఎలా నమ్ముతాం అని అంటున్నారమ్మా. అందుకనే 2 సాక్షుల్ని పట్టుకొచ్చాను. ఎవరో తెలుసా వాళ్ళు, నీ చనుబాలు తాగారని అంటే ప్రపంచం అంగీకరించే వ్యక్తులు 2 ఉన్నారు, పిల్లలు. ఒక ఆయన గణపతి, ఇంకో ఆయన కుమారస్వామి. ద్విరదవదన క్రౌంచదళనౌ. ద్విరదము అంటే ఏనుగు, ద్విరద వదనుడు అంటే ఏనుగు ముఖం కలిగిన గణపతి. క్రౌంచదళనౌ, క్రౌంచ పర్వతాన్ని భేదించినవాడు కుమారస్వామి, ఆయన క్రౌంచదళనుడు. ఆ 2 సాక్షులుగా ఉన్నారమ్మా. ఏం చేశారు వాళ్ళు? కుమారౌ అద్యాపి, ఈనాటికి పసిపిల్లలుగానే ఉండిపోయారు. అమూతే వక్షోజౌ అమృతరస మాణిక్య కుతుపౌ. అమ్మా, సనుబాలు అందించడానికి వీలుగా ఉన్న నీ వక్షస్థలంలో కనపడుతున్న 2 ఏమిటో తెలుసా? అవి మామూలు తోలుతిత్తులు కాదమ్మా, అవి మాణిక్యాలు పొదిగిన బంగారు గిన్నెలు. వాటిలో అమృతం ఉంది. ఆ అమృతాన్ని అందించావు నువ్వు నాకు. ఆ అమృతాన్ని నాకంటే ముందు గణపతికి కుమారస్వామికి అందించావు.
అవి ఎంత మధురంగా ఉంది అంటే అమృతం, వాళ్ళు ఆనందాన్ని పొంది, అబ్బా మా అమ్మ చనుబాలు ఇంత మధురంగా ఉన్నాయి కదా, కొంత పెద్ద వయస్సు వచ్చాక ఇంకా పాలు తాగడం ఉండదు కదా, బెండకాయ కూర దొండకాయ కూర పెడతారు, అవి ఏం పెద్ద రుచిగా ఉండవు, ఎప్పుడూ అమ్మ చనుబాలే తాగుతూ ఉండాలంటే ఏం చెయ్యాలని ఆలోచించారు. చంటి పిల్లలుగా ఉండిపోతే ఎంతకాలం చంటి పిల్లలుగా ఉన్నా చనుబాలు తాగుతూ ఉండొచ్చు కాబట్టి వాళ్ళు చంటి పిల్లలుగానే ఉండిపోయారు. ఎవరో చెప్పారట, ఒరే చంటి పిల్లలుగా ఉంటే ఎలాగరా అబ్బాయి, పెద్దవాళ్ళు అవ్వాలి, మీరు బాధ్యతలు స్వీకరించాలి, వివాహం చేసుకోవాలి, గృహస్థ ధర్మాన్ని నిర్వహించాలి, బిడ్డల్ని కనాలి, బోళ్ళు పనులుంటాయి, పైగా భార్యతో వివాహం చేసుకుని భార్యతో కలిసి ఆనందంగా దాంపత్య సౌఖ్యం అనుభవిస్తే ఎంత మధురంగా ఉంటుందో ఎంత బాగుంటుందో తెలుసుకోవాలి కదా, మీరు అవన్నీ వదిలేసి ఇలా చంటి పిల్లలుగా ఉంటే ఎలా అంటే, మాకు అది అక్కర్లేదు, అది మాకు తెలియాల్సిన పని లేదని అది తెలియకుండా బ్రహ్మచారులు కానీ పసిపిల్లలు కానీ చంటి పిల్లలుగానే ఉండిపోయి ఎల్లకాలము అమ్మవారి చనుబాలే తాగుతున్నారు. అమూతే వక్షోజౌ అమృతరసమాణిక్య కుతుపౌ న సందేహస్పందో నగపతి పతాకే మనసిన. ఏమీ అనుమానం లేదమ్మా ఇందులో. పిబంతౌ తౌ యస్మాత్ అవిదిత వధూ సంగరసికౌ కుమారౌ అద్యాపి ద్విరదవదన క్రౌంచదళనౌ. కుమారౌ అద్యాపి, ఈనాటికి చంటి పిల్లలుగానే ఉండిపోయారు వాళ్ళిద్దరూ. ఇదేమిటండి, కుమారస్వామి చంటి పిల్లాడిగా ఉన్నాడా? పెద్దవాడు అయ్యాడు కదా, పెళ్లి చేసుకున్నాడు కదా, వల్లి దేవసేన పైగా ఇద్దరిని చేసుకున్నాడు, ఒకళ్ళనే కాదు. పోనీ గణపతి మాత్రం తక్కువ తిన్నాడా? కాస్త ఎక్కువే తిన్నాడు ఆయన, పొట్ట పెద్దది కదా. ఆయన కూడా ఇద్దరిని చేసుకున్నాడు, సిద్ధి బుద్ధి. ఆ గణపతిని కుమారస్వామిని పిలిచి, ఏమిటా పెళ్లి చేసుకుంటూ చేసుకున్నారు, ఒకళ్ళని చేసుకోకుండా ఇద్దరిద్దరిని చేసుకున్నారంటే మా ఆచారం అండి, మా నాన్న కూడా అంతే, పార్వతి గంగా ఇద్దరు, మా ట్రెడిషన్, మా ఫ్యామిలీ ట్రెడిషన్ అంటారనమాట. వాళ్ళు ఇద్దరిద్దరిని చేసుకున్నారు. వాళ్ళు ఇద్దరిద్దరేసి పెళ్ళిళ్ళు చేసుకుంటే అసలు వాళ్ళకి పెళ్ళే కాలేదు, వాళ్ళు చంటి పిల్లలుగానే ఉన్నారు, పసిపిల్లలుగానే ఉండిపోయారు, అమ్మవారి చనుబాలు తాగితే ఇంత ఆనందంగా ఉంది. శంకరుల వారు ఇలా అసత్యాలు చెప్పొచ్చా? కాదండి, శంకరుల వారు నిజమే చెప్పారు. అంటే వ్యాసుల వారు అసత్యం చెప్పారా? గణపతి పురాణం రాశాడు ఆయన, స్కాంద పురాణం రాశాడు, మహాభారతంలో కూడా సుబ్రహ్మణ్య స్వామి వ్యవహారం ఉంది. అక్కడ వల్లి దేవసేన ఇద్దరిని పెళ్లి చేసుకున్నట్టుగా ఉంది, ఇక్కడేమో సిద్ధి బుద్ధి అని ఇద్దరిని గణపతి పెళ్లి చేసుకున్నట్టుగా ఉంది. సిద్ధి బుద్ధి గణి సమేత శ్రీ మహాగణాధిపతం ఆవాహయామి స్థాపయామి పూజయామి అంటూ ఉంటామే, వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి నమస్కారం అంటున్నామే. ఇదేమిటండి, వ్యాసుల సత్యం చెప్పాడా, శంకరుడు అసత్యం చెప్పాడా? వ్యాసుల వారు చెప్పింది నిజమైతే శంకరులు అసత్యం పలికారు, శంకరుల వారు చెప్పింది సత్యమైతే వ్యాసుల వారిది అసత్యవాక్కు. ఇద్దరు మహానుభావులే, ఎవరికి అసత్య దోషం అంటగట్టాలి మనం అనే ఒక ప్రశ్న ఏర్పడుతుంది. వ్యాసుల వారు చెప్పింది కథ, శంకరుల వారు చెప్పింది యథార్థం. కథ చాటున దాగిన ఆలోచన సుధ ఏమిటో శంకరుల వారు చెప్పారు. ప్రతి కథ కూడా మనం ఒక సత్యాన్ని తెలుసుకోవడానికి ఆధారం మాత్రమే. ఈ కథలన్నీ శాస్త్రీయం కాదండి, ఈ కల్పనలన్నీ ఒప్పుకోమేమంటారా? అన్నిటికంటే గొప్ప శాస్త్రం ప్రపంచంలో గణిత శాస్త్రం. అందులో కూడా ఊహలు ఉన్నాయి, అందులో కూడా కల్పనలు ఉన్నాయి. ఎక్స్ అనుకోనుము, 0 అనుకోనుము. మ్యాథమెటిక్స్ అండి, ఇది శాస్త్రం అండి, ఇక్కడ కవిత్వంలో లాగా ఊహలు పనికిరావు, నేను అనుకోనండి, అక్కడ ఉంటే తప్ప, అక్కడ ఎక్స్ లేదుగా ఎలా అనుకుంటాను అంటే ప్రశ్న కుదరదు, లెక్క రాదు, సమాధానం రాదు. నువ్వు లేని ఎక్స్ అనుకుంటేనే, లేని 0 అనుకుంటేనే రావాల్సిన సమాధానం ఏదో వస్తుందే. శాస్త్రాల్లోకెల్లా ఉత్తమమైన శాస్త్రం లెక్క ప్రకారం ఉండే శాస్త్రం, లెక్కలకు సంబంధించిన గణిత శాస్త్రంలో కూడా కల్పన ఉన్నది, ఊహ ఉన్నది తప్ప మరొకటి లేదు. అంటే ప్రతి కల్పన, ప్రతి ఊహ ఒక సత్యాన్ని చెప్పడానికి ఆధారం సుమా. అందువల్ల ఆ కథ ఎందుకు చెప్పారు అంటే ఒక సత్యాన్ని చెప్పడానికి చెప్పారు. వ్యాసుల వారు సిద్ధి బుద్ధిని చేసుకున్నాడు గణపతిని, వల్లి దేవసేనల్ని చేసుకున్నాడు కుమారస్వామిని. ఏమిటి ఆ సత్యం? శంకరుల వారు వివరించారు. వాళ్ళు చంటి పిల్లలుగానే ఉన్నారయ్యా. మనం కూడా నిజానికి సిద్ధి బుద్ధి సమేత గణపతి అంటూ ఉంటాం, వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి అంటూ ఉంటాం. కానీ గణపతిని పూజించేటప్పుడు బ్రహ్మచారిణే నమః అని పూజిస్తాం. మళ్ళీ ఈ బ్రహ్మచారిణే నమః అనే ఆ మంత్రంలో, ఆ నామాల్లో వరుసలో వచ్చే నామం ఇది నిజమా? ఆయన సిద్ధి బుద్ధి పెళ్లి నిజమా? ఏది నిజం? కుమారస్వామి కూడా బ్రహ్మచారిని గట్టిగా నమ్ముతాం. సుబ్రహ్మణ్యుడి పూజ చేసిన తర్వాత ఆ రోజంతా ఉపవాసం ఉండి మర్నాడు ఒక బ్రహ్మచారికి పెడతాం. గృహస్థికి పెట్టచ్చు కదా, పెట్టరు. మా బంగారయ్య శర్మ గారికి అవకాశం మాకు లేదు, బ్రహ్మచారికే పెడతారు. అంటే కుమారస్వామి బ్రహ్మచారిని మనకు తెలుస్తుంది ఆయన. కాబట్టి శంకరుల వారు చెప్పింది నిజమే. వాళ్ళు చంటి పిల్లలుగా కూడా ఉండిపోయారు. ఆ సత్యం మనకు తెలియదుగా, వాళ్ళు ఏ రూపంతో కావాలంటే ఆ రూపంతో ఉంటారు.
కాబట్టి వాళ్ళు బ్రహ్మచారులుగానే ఉన్నారు. మరి వ్యాసుల వారు ఎందుకు చెప్పినట్టండి ఈ కథ అంటే, సిద్ధి బుద్ధి ఎవరు అని ఒక్క క్షణం ఆలోచిస్తే మనం కొన్ని వందల సంవత్సరాల పంచాంగాలు వరుసగా తెప్పించుకుని చూస్తే ప్రతి భాద్రపద శుద్ధ చతుర్థి నాడు, చవితి నాడు అనకూడదు, చతుర్థి నాడు అనాలి సంస్కృత వ్యాకరణం ప్రకారం. ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు మహాదేవమణి గారు, ఆయన వ్యాకరణం తేడా వస్తే ఒప్పుకోరు. చతుర్థి అనాలి తప్ప చవితి అనకూడదు. అందుకే వినాయక చవితి అనకూడదు, వినాయక చతుర్థి అనాలి. చవితి అనాలని మాకు కోరిక ఉందంటే వెనకయ్యే చవితి అనాలి, వినాయకుడిని తెలుగు చేసి. అది వ్యాకరణ మర్యాద. అందుకని భాద్రపద శుద్ధ చతుర్థి నాడు చంద్రుడు ఎక్కడుంటాడు? ఈ చంద్రుడితో మనకేమిటండి పని అంటే, చంద్రుడితోనే మన పని అంతా. మన పంచాంగం ఓసారి చూస్తే స్వస్తి శ్రీ చాంద్రమాన అని ఉంటుందన్నమాట. మానము అంటే కొలత. చంద్రుడి నడక ఆధారంగా కాలానికి కొలతలు వేసుకుని లెక్క తెలుసుకుంటున్నాం మనం. మన కాలం అది. అందుకని ఇవాళ ఏం తీదండి, ఇవాళ ఏ నక్షత్రం అండి అంటే ఏమిటి, ఏ నక్షత్రం ఏమిటి, 27 నక్షత్రాల్లో ఏ నక్షత్రం అంటే చంద్రుడు ఏ నక్షత్రం ఉంటే ఆ నక్షత్రం అన్నమాట ఇవాళ. ఎందుకంటే చంద్రుడి నడక ఆధారం కాబట్టి అది చాంద్రమానం. భాద్రపద శుద్ధ చతుర్థి నాడు చంద్రుడు ఎక్కడుంటాడు అని చూస్తే హస్తానక్షత్రంలో ఉంటాడు. అందుకే హస్తానక్షత్రంలో ఉన్న రోజున హస్తిముఖుడైన గణపతిని మనం ఆరాధిస్తాం. హస్తానక్షత్రం ఎలా ఉంటుందండి? హస్తానక్షత్రం ఒక చుక్క కాదు, చాలా చుక్కల సమాహారం. నక్షత్రం అంటే చాలా తారల యొక్క సముదాయం. తార వేరు, నక్షత్రం వేరు. తార అంటే ఒక్కటే మినుకు మినుకుమంటూ ఉంటుంది, కొన్ని తారలు కలిపితే నక్షత్రం అవుతుంది. ఇదేంటండి తారా నక్షత్రం ఒకటే అనుకుంటాం కదా మనం అంటే, అనుకోవద్దని వాల్మీకి మహర్షి ఆదిత్య హృదయంలో చెప్పారు. నక్షత్ర గ్రహ తారాణం అధిపో విశ్వభావన. నక్షత్రాలు వేరు, తారలు వేరు, గ్రహాలు వేరు, వీటన్నింటికీ అధిపతి సూర్యనారాయణుడు. ఈవేళ మధ్యాహ్నం ఆ సూర్యనారాయణుడు వైభవాన్ని బంగారయ్య శర్మ గారు ప్రపంచం మొత్తానికి తెలియజేశారు. ఆ సూర్యనారాయణుడు నక్షత్రాలకు, గ్రహాలకు, తారలకు అధిపతి. అంటే తార వేరు, నక్షత్రం వేరు అని తెలుస్తోంది కదా. తార అంటే చుక్క, నక్షత్రం అంటే కొన్ని చుక్కల సముదాయం అన్నమాట. మనకి వేళ పత్రికల్లో ఈ చుక్కలన్నీ కలపండి బొమ్మ వస్తుంది, కుందేలు బొమ్మ వస్తుంది. ఈ చుక్కలన్నీ కలిపితే ఏనుగు బొమ్మ వస్తుంది. ఈ చుక్కలన్నీ కలిపితే ఇంకో పిల్లి బొమ్మ, కుక్క బొమ్మ వస్తుంది. ఇలా కొన్ని చుక్కలు ఒక ఆకారంలో ఉంటాయన్నమాట. కొన్ని చుక్కల సముదాయం చాచి ఉంచిన అరచేయి ఆకారంలో ఉంటే అది హస్త నక్షత్రం. ఇలా నిలువుగా ఉంచిన చెయ్యి కాదు, అదేదో వాళ్ళెవరో కొంతమందికి ఓట్లు దండుకోవడానికి కావాల్సిన గుర్తు, అది కాదు. ఇలా ఉన్న చెయ్యి అన్నమాట. చాచి ఉంచిన అరచేయి ఆకారంలో ఉంటాయి హస్త నక్షత్రంలోని తారలన్నీ. ఈ హస్త నక్షత్రం చాచి ఉంచిన అరచేయి అయితే ఇందులో ఏముందన్నమాట, చంద్రుడు ఉన్నాడు. చంద్రుడు ఎవరండి? మళ్ళీ వేదవాంగ్మయమే దిక్కు. మనకు ఎక్కడ సందేహం వచ్చినా వేదమే. వేదాల్లో అన్నీ ఉన్నాయి షా అని వెక్కిరిస్తూ ఓ మాట అనిపించారు గురజాడ అప్పారావు గారు. వెక్కిరిస్తూ అనిపించారు కానీ నిజమే చెప్పారు. వేదాల్లోనే అన్నీ ఉన్నాయి, అందులో ఏం అనుమానం లేదు. ఆయన అలా ఉండిపోయాయనే విషయం మనకు తెలియజేయడానికి చమత్కారంగా అనిపించారు ఆయన. వేదాల్లోనే ఇది కూడా ఉంది. చంద్రమా మనసో జాత చక్షో సూర్య అజాయత. చంద్రుడు ఎక్కడి నుంచి పుట్టాడయా? ఈ సమస్త ప్రపంచం పుట్టడానికి కావలసిన విరాట్ పురుషుని యొక్క రూపం నుంచి, ఆయన మనస్సు నుంచి చంద్రుడు పుట్టాడు. చంద్రమా మనసో జాత అంటే అది. అందుకే ఈవేళ ఎవరికైనా మానసిక క్లేశం వస్తే జ్యోతిష్ శాస్త్రవేత్త దగ్గరికి వెళితే చంద్రుడు ఎక్కడున్నాడో చూసి చంద్రగ్రహానికి ఏదో శాంతి ఏవో చేయమని చెప్తూ ఉంటారు. చంద్రుడికి మనస్సుకి కనెక్షన్ అనమాట. చంద్రుడే మనస్సు అనమాట. ఇప్పుడు చంద్రుడు హస్తానక్షత్రంలో ఉన్నాడు అంటే మనస్సు చేతిలో ఉన్నదన్నమాట. మనస్సు అంటే మనం చేసే సంకల్పం, చెయ్యి అంటే పని చేయడం. సంకల్పం కార్యంగా మారినప్పుడు ఏం జరుగుతుంది? కార్యసిద్ధి కలుగుతుంది. నాకు 1000 సంకల్పాలు ఉన్నాయి, గడప కదలను, ఏ పని చేయను, ఏం లాభం? మా బంగారయ్య శర్మ గారిలాగా సంకల్పం కార్యరూపాన్ని పొందే అనుగ్రహం ఉంటే, ఆ చిత్తశుద్ధి ఉంటే కార్యసిద్ధి కలుగుతుంది. కార్యసిద్ధి హనుమాన్ గురించి మాట్లాడుకున్నాం కదా, పొద్దున నారాయణమూర్తి గారు చెప్పారు కదా. అందువల్ల మనస్సు చేతిలో ఉండాలన్నమాట. అంటే ఆలోచనలు క్రియారూపాన్ని ధరించాలి, అప్పుడు జరిగేది సిద్ధి. ఈ సిద్ధి తత్వానికి అధిపతి గణపతి, సిద్ధికి అధిపతి. అది తీసేసి సిద్ధికి పతి అనే సిద్ధి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఈ కార్యసిద్ధి ఎప్పుడు జరుగుతుందండి? బుద్ధి సక్రమంగా ఉంటే జరుగుతుంది. కాబట్టి బుద్ధికి కూడా ఆయనే అధిపతి. కాబట్టి సిద్ధి బుద్ధి అనే ఇద్దరికి గణపతి అధిపతి. పతి అన్నారుగా కాబట్టి పెళ్లి చేసేసాం మనం. అలాగే వల్లి దేవసేన కూడా. వల్లి అంటే
మానవ శరీరంలో వెన్నెముక యొక్క ప్రారంభ ప్రదేశంలో మనం కూర్చోవడానికి మూలమై ఆధారమై ఉన్న ప్రదేశంలో 3 చుట్టలు చుట్టుకుని 4వ చుట్ట సగం చుట్టుకుని తల లోపలికి పెట్టుకుని నిద్రపోతున్న సర్పము వలె ఉన్న కుండలిని శక్తి. దాన్ని వల్లి అంటారు సంస్కృత భాషలో. వల్లీపతి అంటే కుండలినికి అధిపతి ఆయన. ఆ కుండలిని సర్పాకారంలో ఉంటుంది కాబట్టి సుబ్రహ్మణ్యుణ్ణి సర్పరూపంలో మనం ఆరాధిస్తాం. లేకపోతే సుబ్రహ్మణ్యుని సర్పరూపంలో ఆరాధించడం ఏంటండి? పావుల్ని చీల్చి చెండాడుకుని తినే నెమలి ఆయనకి వాహనమా? ఈయనేమో పామా? ఆయన పాము కాదు. ఆకాశంలో ఉండే సూర్యనారాయణుడికి మన బావమరిది సూర్యనారాయణ శర్మకి ఎంత పోలిక ఉందో పాముకి సుబ్రహ్మణ్యుడికి కూడా అంతే పోలిక. పాము సుబ్రహ్మణ్యుడు కాదు, పాము కుండలిని శక్తి అలా ఉందని చెప్పడానికి చెప్పారన్నమాట. పాము వలే ఉందంటే పాము కాదన్నమాట. సుప్త భుజంగాకార రూపా సార్ధ త్రివలయాకారిణి, కుండలిని అలా ఉంటుంది అని చెప్పారు. ఈ కుండలిని ప్రచోదనం చేసుకుని ధ్యానయోగ మార్గాల ద్వారా ఊర్ధ్వ దిశ వరకు తీసుకువెళితే జరిగే యోగ సాధనకు ఫలితంగా దివ్య జ్ఞానం లభిస్తుంది, పరమేశ్వర సాక్షాత్కారం కలుగుతుంది. కాబట్టి ప్రారంభ ప్రదేశంలో ఉండే కుండలిని శక్తికి అధిపతి కుమారస్వామి కాబట్టి కుండలిని రూపంలో ఆయన ఉన్నాడు. ఆ వల్లి అంటే ఆ సర్ప ఆకారంలో కుండలిని చుట్టలు చుట్టుకుని ఉన్న ఆ రూపం, దానికి అధిపతి కుమారస్వామి అన్నమాట. దేవసేన, దేవతల సేనానాయకుడు అనమాట ఆయన. దేవ సేనాపతి, దేవసేనాపతి కాదు ఆయన, దేవ సేనాపతి, దేవతలకు సైన్యాధ్యక్షుడు. తారకాసుర సంహారం చేసేటప్పుడు సుబ్రహ్మణ్యుడి నాయకత్వంలోనే దేవతలందరూ పోరాడారు, తారకాసుర సంహారం చేశాడు ఆ మహానుభావుడు. అందువల్ల దేవసేనాపతి తప్ప ఆయన దేవసేనాపతి కాదు. మనకి వ్యవహారంలో ఇలా వచ్చాయన్నమాట. ఈ వ్యవహారంలో వచ్చిన ఈ కథల ఆంతర్యం కథారూపంలోనే అక్కడ పురాణాల్లో ఉండిపోయింది కాబట్టి సూత్రకర్త అయిన వ్యాసుల వారు చెప్పిన దానికి భాష్యకర్త అయిన శంకరులు మన లోపల ఉండే అజ్ఞానపు పొరలను వదిలించి పరమసత్యాన్ని తెలియచేయడం కోసం అమ్మవారి చనుబాలను వర్ణించే వంకతో 2 సాక్షుల్ని తీసుకొచ్చి మనకు సుబ్రహ్మణ్య తత్వాన్ని గణపతి తత్వాన్ని కూడా తెలియజేశారు. అమ్మతో పాటు బిడ్డలిద్దరి సంగతి కూడా చెప్పారు ఆయన. ఇక్కడ ఒకనాడు కళాశాలలో పాఠం చెప్పేసి మధ్యలో కాస్త విశ్రాంతి ఉంటుంది కదా, కూర్చోగానే ఒక విద్యార్థిని వచ్చింది. ఇదిగో ఇక్కడ మా విద్యార్థిని ఉంది, మా అమ్మాయి విద్యావతి, నిజంగా పేరుకు తగిన అమ్మాయి. అలాంటి విద్యార్థిని ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయికి ఒక సందేహం వచ్చింది. సరాసరి వచ్చి, మాస్టారు అశోకుడి భార్య పేరు విజయలక్ష్మి అని అడిగింది. దీంట్లో అశోకుడి భార్య పేరు విజయలక్ష్మి ఎందుకు ఉంటుంది? విజయలక్ష్మి తెలుగు పేరు, అశోకుడు తెలుగువాడు కాదే, ఇదేమిటమ్మా ఎందుకు వచ్చింది నీకు అనుమానం అని. పుస్తకంలో ఉందండి. ఏది ఏ పుస్తకంలో ఉంది పట్టుకురా అన్నాను. కళింగ యుద్ధం జరిగింది, విజయలక్ష్మి అశోకుణ్ణి వరించింది అని పుస్తకంలో చూపించింది అమ్మాయి. విజయలక్ష్మి అశోకుణ్ణి వరించింది అంటే విజయలక్ష్మి ఒక అమ్మాయి ఎలా కాదో, సిద్ధి బుద్ధి అమ్మాయిలు కాదు, వల్లీ దేవసేన అమ్మాయిలు కాదు, గణపతి కుమారస్వామి కేవలము బ్రహ్మచారులే, చంటి పిల్లలే. శంకరులు చెప్పింది వాస్తవం. ఈ వాస్తవాన్ని కథారూపంలో సంకేత రూపంలో చెప్పిన వారు వ్యాసుల వారు సత్యమే చెప్పారు, శంకరుల వారు సత్యమే చెప్పారు. మనం గుర్తించడంలో పొరపాటు పడకుండా ఉండాలి. ఎంత అద్భుతమైన కల్పనలు, ఎంత చమత్కారమైన భాష, ఎంత సుందరమైన శైలి. సౌందర్య లహరి అంటే సౌందర్య లహరి, భావంలో సౌందర్యం, భాషలో సౌందర్యం, శైలిలో సౌందర్యం, అంతరార్థంలో సౌందర్యం, చమత్కారంలో సౌందర్యం, ఎక్కడికక్కడే సౌందర్యం. ఈ చమత్కార సౌందర్య వైభవాన్ని గురించి కూడా ఒక్క మాట అనుకుని మనం సెలవు తీసుకుందాం. మా బంగారయ్య శర్మ గారు ఓ పట్టాన అర్థమయ్యే మనిషి కాదు. ఆయన చమత్కారం ఎక్కడుందంటే, అయ్యా ఎన్నింటి వరకు మాట్లాడాలంటే మీ ఇష్టమే అన్నారు. అంటే ఆ బరువు ఏదో నా మీదే పెట్టారు ఆయన. నా మీదే పెట్టిన ఒక విధానం ఉంటుంది కాబట్టి మహనీయుల రచనల గురించి కానీ మహనీయుల గురించి కానీ ఎంతసేపు చెప్పుకున్నా, ఎన్నాళ్ళు చెప్పుకున్నా, ఎన్నేళ్ళు చెప్పుకున్నా ఏ ఎండి అండ్ తప్ప ఈ ఎండ్ లేదు. పోనీ ఇవాళ్ళైనా ఓ 5 గంటలు చెప్తానండి అంటే అయిపోతుందా? ఓ వారం రోజులు చెప్తాను అయిపోతుందా? అయిపోవడం ఉండదు దానికి. నా దగ్గరున్న ఆలోచన అయిపోయిందని అర్థం తప్ప అప్పుడు కూడా ఓ నెలలు చెప్పాను, 40 రోజులు చెప్పాను. ఏమంటే 40 రోజుల్లో సౌందర్య లహరి మొత్తం చెప్పేశారు, ఇంక చెప్పడానికి ఏమీ లేదా అంటే నా దగ్గర చెప్పడానికి ఏం లేదు, సౌందర్య లహరిలో లేదనడానికి వీల్లేదు. రేపే ఇంకో ఆయన వచ్చి 40 రోజులుగా నేను చెప్పనివి చెప్పచ్చు, నేనే మరో ఏడాది తర్వాత వచ్చి ఇంకా కొన్ని కొత్త విషయాలు చెప్తే చెప్పగలగవచ్చు. అందువల్ల అయిపోవడం ఉండదు దానికి. కానీ మనం ఎక్కడో చోట వెలుగు నీడలు కలబోసిన కాలము చేతిలో కీలుబొమ్మలం కాబట్టి ఎక్కడో ఒక చోట మనం ఆపుకోవాలి. అక్కడ కామా మాత్రమే ఉన్న మనం ఫుల్ స్టాప్ పెట్టుకోవాలి. కాబట్టి
ఆయన చమత్కారం ఎంత గొప్పగా ఉంటుందో చెప్పడానికి కావలసిన ఒక శ్లోకం చెప్పి మనం సెలవు తీసుకుందాం. ఎన్నో విశేషాలు ఉన్నాయి. ఎన్ని విశేషాలు చెప్పుకోగలం ఒక ప్రసంగంలో. పరమేశ్వరుడు ఒకరోజు ఆఫీసు నుంచి ఇంటికి ఆలస్యంగా వచ్చాడు. చాలామందికి ఆఫీస్ అయిపోగానే ఇంటికి రాకుండా ఎక్కడెక్కడో ఏవో తిరుగుళ్ళు తిరిగి ఆలస్యంగా వచ్చే అలవాటు ఉంటుంది. మరి అలవాటు ఏమో ఆయనకు ఉందో లేదో తెలియదు, కానీ ఆలస్యంగా మాత్రం ఇంటికి వచ్చాడు. వచ్చాడు ఇంటికి వచ్చి కాలింగ్ బెల్ నొక్కాడు. అమ్మవారు తలుపు తీసింది. తలుపు తీయగానే పార్వతిని పలకరించాలి కదా, ప్రేమగా గౌరీ అనాలి. గౌరీ అనబోయి గంగా అన్నాడు. అంటే ఎందుకు ఆలస్యమైంది? ఇప్పటిదాకా గంగ దగ్గర గడిపొచ్చాడనమాట. గంగా 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 అని ఆవిడ కొంగు చుట్టూ తిరిగాడు కాబట్టి, కొంగు పట్టుకుని ఆ పేరే నోట్లో ఉండిపోయింది కాబట్టి చాలాసేపు గడిపాడు కాబట్టి 5ంటికి ఆఫీస్ అయిపోతే రాత్రి 10 దాకా అక్కడే ఉన్నాడుగా. అందుకని ఇంటికి రాగానే గౌరీ అనబోయి గంగా అన్నాడు. ఇంకేముంది, కొంప మునిగింది. గంగ కదా మునగదా మరి. ముళ్ళపూడి వెంకటరమణ గారు చమత్కారంగా చెబుతారు, ఆలస్యంగా ఇంటికి వచ్చిన భర్త భార్యను చాలా ప్రేమగా పలకరిస్తాడు. ఆవిడకి అనుమానం రాకుండా, ఏమిటి అప్పుడే పడుకున్నావు అంటాడు. మొదటి ప్రశ్న. అంటే అర్థం ఏంటంటే ఎంతో ఆలస్యం కాలేదని ఆవిడని హిప్నటైజ్ చేయడం అనమాట. రెండో ప్రశ్న, ఏమిటి ఆరోగ్యం బాగాలేదా, డాక్టర్కి ఫోన్ చేసావా, మందు ఏమైనా వేసుకున్నావా? అబ్బా ఎంత ప్రేమ మా ఆయనకు అనుకోవాలన్నమాట. ఇలా ఆలస్యంగా వచ్చిన వాళ్ళు రకరకాల కథలు చెప్తారు. శంకరుడు కూడా ఏదో కథ చెప్పాలి పాపం. కథ చెప్పాల్సిన దాకా వెళ్ళలేదు, మొదటే దొరికిపోయాడు ఆయన. గంగా అనేసాడు. ఇంకేముంది, కొంప మునిగింది. గంగ కదా మునగదా మరి. ఆవిడ కోపం వచ్చింది. మహారాజులకి గొప్ప గొప్ప వాళ్ళకి పెద్ద సౌకర్యం ఉంది, కోపం వస్తే నాకు కోపం వచ్చింది చెప్పక్కర్లా. వాళ్ళకి మనకి భోజనాల గది, నిద్రపోయే గది, చదువుకునే గది, నలుగురు వస్తే కూర్చునేందుకు డ్రాయింగ్ రూము ఇలాంటివి ఉన్నట్టే పెద్ద పెద్ద వాళ్ళ ఇళ్లలో కోపం వస్తే ఉండే గది ఒకటి ఉంటుంది. దాన్ని కోపగృహం, కోప సదనం అంటారు. సత్యమా ఆ గదిలోకే వెళ్ళింది. వెంటనే పార్వతీదేవి కూడా ఆ గదిలోకి వెళ్ళిపోయింది. ఓహో ఈవిడ కోపం వచ్చింది, అవునులే మరి గంగ అంటే రాదు, నాలుగు కరుచుకున్నాడు. వెళ్ళాడు. ఇంకేం చేయాలి, బతిమాలాల్సిందే కదా. బతిమాలాడు. బతిమాలితే అమ్మకు కోపం తగ్గడానికి బదులుగా కోపం పెరిగింది. నాటకాలు ఆడుతున్నాడు, బతిమాలుతున్నాడు అని కోపం వచ్చి పెడేయమని తన్నింది. ఆయన బతిమాలుతూ మరి తల వంచి అక్కడ నుంచున్నాడు కదా, పాలభాగంలో తగిలింది అమ్మవారి పాదం పరమేశ్వరుడికి. తగిలింది. భార్యాభర్తల పడగదిలో కావలసినన్ని జరుగుతాయి. ప్రపంచానికి ఏం సంబంధం అండి, ఎవరికి తెలియదు ఏం జరిగిందో. లోపల బాగా దెబ్బలు తిని బయటకు వచ్చి జాగ్రత్తగా ఉండు అంటాడనమాట. అంటే వీడే ఆవిడని ఏదో బెదిరించాడు అనుకుంటారు వినేవాళ్ళు. లోపల బాగా తినేశాడు ఫుల్గా, బయటకు వచ్చి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండు, నా సంగతి తెలిసిందా ఎప్పటికైనా అంటాడు. అబ్బా అని ఒక పక్కన ఒళ్ళు నొప్పులు ఉంటాయి, ఆవిడ వేసేసింది గట్టిగా. ఇది లోకం యొక్క నైజం. అందువల్ల ఎవరికి తెలియదు, ఇబ్బంది ఏం లేదు. కానీ పరమేశ్వరుడికి వచ్చిన సమస్య ఏంటంటే ఆవిడ తన్నింది కానీ ఎవరో గొల్లును నవ్వారు గలగల. ఏంట్రా ఎవరు నవ్వారు, ఎవరికో తెలిసిపోయిందే, ఇంక రేపు టీవీ 9కి వెళ్ళిపోతుంది వార్త. శంకరుణ్ణి అమ్మవారు గట్టిగా తన్నింది. ఆ శంకరుడిని నమ్మితే మనకేం వస్తుందండి, ఇంకా లాభం లేదు, శంకరుడి పరువు పోయింది అనుకుంటారనమాట. అందుకని శంకరుడు చాలా ఇబ్బంది పడ్డాడు. ఇదేమిట్రా అమ్మవారు తన్నేసిందే, ఆ లోకానికి తెలిసిపోయింది అని. ఎవరు నవ్వారు? ఆయన మొత్తం గదంతా తిరిగి చూశాడు, కాస్త మంచం కింద కూడా చూశాడు, అన్ని వైపులా చూశాడు. బీరువాళ్ళు తలుపులు తీసి దాక్కున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో, ఎవరు కనపడలా. అన్ని వైపులా చూసి చిట్ట చివరికి మళ్ళీ అమ్మవారి పాదం వంక చూశాడు. అమ్మవారి పాదం వంక చూసినప్పుడు తన్నిన అమ్మవారు, కాపురానికి వచ్చినప్పటి నుంచి తెలిసిన సంగతే కదా, ఇది కొత్తదా ఏమన్నానా, ఎందుకు అనవసరంగా ఆవేశపడి తన్నాను, పోన్లే అని పాదం వెనక్కి తీసుకుంది. వెనక్కి తీసుకుంటే మళ్ళీ అదే శబ్దం వినపడింది, గల్లు గల్లుమని. ఓహో ఇందాక పొరపాటు పడ్డాను, ఎవరో నవ్వారనుకుని అమ్మవారు తన పాదాలకు పెట్టుకున్న మువ్వల సవ్వడి ఇలా వినిపించిందనమాట. సింజానమణి మంజీర మండిత శ్రీపదాంబుజ. అమ్మవారి పాదాలకు మనోహరమైన సవ్వడి చేసే చిరుమువ్వలు కలిగిన అందెలున్నాయి కాబట్టి ఆ అందెలు గలుగులను మోగాయనమాట. ఎప్పుడైతే అవి మోగాయో ఈయన మొదట గుర్తించకుండా ఇలా తన్నినప్పుడు హడావిడిగా ఉన్నాడు కాబట్టి, కాస్త ఆందోళనగా ఉన్నాడు కాబట్టి ఎవరో నవ్వారనుకున్నాడు. అమ్మయ్య ఎవరూ నవ్వలేదు, ఇక్కడ ఎవరూ లేరు, ఎవరికీ తెలియలేదన్నమాట అనుకున్నాడు. గమ్మత్తు ఏమిటంటే ఈయన ఎప్పుడైతే అమ్మయ్య ఎవరికీ తెలియలేదు అనుకున్నాడో ఆ నవ్వినవాడు కూడా అమ్మయ్య నేను ఉన్నట్టు శివుడికి తెలియలేదు అనుకున్నాడు. అంటే అక్కడ ఎవరో ఉన్నారనమాట మొత్తానికి. ఎవరా నవ్వినవాడు? ఎవరుంటారండి పడగదిలో? ఎవరుంటారండి? మన్మధుడు ఉంటాడు. భార్యాభర్తల పడగదిలో ఉండేవాడు మన్మధుడే కదా, మన్మధుడే నవ్వాడు అనమాట. మన్మధుడు ఎందుకు నవ్వాడంటే, ఏమయ్యా అప్పుడు పెళ్లి చేసుకోవయ్యా అని బతిమాలుతూ దేవతల కోసం తారకాసుర సంహారం కోసం మీకు బిడ్డ పుట్టాలని దేవేంద్రుడు పంపిస్తే ఆన్ డ్యూటీలో వచ్చాను నేను సొంతంగా వచ్చానా? ఆన్ డ్యూటీలో వచ్చాను.
వచ్చి బాణం వేద్దామని అనుకుంటే నువ్వు పెద్ద బడాయికి పోయి నేను వివాహం చేసుకోను, నేను బ్రహ్మచారిగానే ఉంటాను అని పెద్ద బడాయికి పోయి మూడో కన్ను తెరిచి నన్ను భస్మీపటలం చేసేవే. ఒక్క పెళ్లి చేసుకోమని బతిమాలితే అంత కోపం వచ్చింది నీకు. ఇప్పుడు 2 పెళ్లిళ్ళు చేసుకుని ఆవిడ పేరు ఈవిడ దగ్గర చెప్పి ఈవిడ పేరు ఆవిడ దగ్గర చెప్పి తన్నులు తింటున్నావు, నీకు జరగాల్సిన శాస్తే అని తనని భస్మీపటలం చేసిన నాటి నుంచి ఎప్పుడెప్పుడు అవకాశం దొరుకుతుందా పరమేశ్వరుణ్ణి వెక్కిరించడానికని ఎదురు చూస్తున్న మన్మధుడు కసి తీర్చుకున్నాడు అన్నారు. ఇది శంకరులు రాసిన శ్లోకం. అంటే బ్రహ్మచర్య నుంచి సరాసరి సన్యాసి అయిపోయాడా, సన్యాసాశ్రమం స్వీకారం చేశాడా, పరమహంస పరివ్రాజక ఆచార్యుడా, పడక గదిలో జరిగిన భార్యాభర్తల ప్రణయ కలహ వృత్తాంతాన్ని ఇలా వర్ణిస్తారా ఆయన? ఎంత ఆశ్చర్యకరం! అవసరం ఉందా? దీంతో మనకేం పని? ఇందులో అమ్మవారు మనకేం ఇస్తున్నట్టు, ఏం చెబుతున్నట్టు? ఎందుకు ఆదిశంకరులు ఈ రచన చేశారు? ఈ చమత్కారం చాటున మానవులు గుర్తించవలసిన ఒక గొప్ప సంస్కారం దాగి ఉంది. అది శంకరుల రచనలో ఉన్న ప్రత్యేకత. మృషా కృత్వా గోత్రస్ఖలనమధవైలక్ష్యనమితం లలాటే భత్తారం చరణకమలం తాడయతి తే. 86వ శ్లోకం. మృషా కృత్వా గోత్రస్ఖలనమధవైలక్ష్యనమితం లలాటే భర్తారం చరణకమలం చారుచరితే చరణకమలం చరణకమలే తాడయతి తే. చిరాదంతశల్యం దహనకృతమున్మోలితవతా తులాకోటిక్వాణైః కిలికిలితం ఈశాన రిపుణ. ఈశాన రిపుణ అంటే పరమేశ్వరుడికి శత్రువు అయిన మన్మధుడు గలగల నవ్వాడు. ఇది శ్లోకం. ఎందుకండి ఈ వృత్తాంతం మనకి చెప్పడం? ఆయన ఇది రాయడం ఎందుకు? మనకి ఎందుకు చెప్పడం? పైగా ఇది సౌందర్య స్తోత్రమా? అందులో ఎందుకు చెప్పినట్టు? ఎందుకు ఈ చమత్కారం అంటే శంకరుల కల్పనాశక్తి ఎంతటిదో, ఆయన ఊహాశక్తి ఎంతటిదో, ఆయన దర్శనం ఎంత గొప్పదో. అవసరమైతే పార్వతీ పరమేశ్వరుల ప్రణయ కలహాన్ని కూడా దర్శించగలిగిన మహానుభావుడు శంకరుడు. దర్శించాడేమో మనకేం తెలుసు, లేదా కల్పించారేమో. కల్పనాశక్తి ఆయనకుంది. ఏం చెప్తున్నారు దర్శించినా కల్పించినా ఈ కథలో? మహానుభావులు ప్రతి అక్షరాన్ని సార్థకంగా ప్రయోగిస్తారు, పర్యాయ పదాలు వాడరు. ఒకదానికొకటి పర్యాయ పదమే అయినా అర్థం మారిపోతుంది. ఏ పదం ప్రయోగించాలో అదే ప్రయోగించాలి. ఆవిడ ఆ పిల్లల్ని కడుపులో పెట్టుకుంది అంటే కాపాడింది అని అర్థం. పొట్టన పెట్టుకుంది అంటే కడుపు పొట్ట ఒకటే, కానీ కడుపులో పెట్టుకోవడం పొట్టన పెట్టుకోవడం ఒకటి కాదు. పూర్తిగా విరుద్ధమైన అర్థం. ఏ పదం వాడాలి, ఏ అక్షరం వాడాలి మహానుభావులకు తెలుసు. తెలియడం కాదు, వాళ్ళని చూసే కవులందరూ నేర్చుకున్నారు. వాళ్ళ తపస్సు అలా వచస్సుగా మారి లోకానుగ్రహం కోసం దిగి వస్తుందన్నమాట. అది సౌందర్యలహరి అంటే. అందుకని అలా వచ్చిన దివ్య వాంగ్మయం కాబట్టి అందులో ఉన్న ప్రతి మాట మనకి పైకి కనపడే అర్థంతో పాటు మనం తెలుసుకోవలసిన అర్థాన్ని కూడా అందిస్తుంది. ఈ కథ చాటున మనం గుర్తించవలసిన ఆలోచన సుధను పొదిగి అందించిన వారు జగద్గురువులైన ఆదిశంకరులు. ఏమిటండి ఆలోచన? మృషా కృత్వా గోత్రస్ఖలనం. గోత్రస్ఖలనం అనే మాట అలంకార శాస్త్రంలో ఉపయోగించే మాట. మా ఓరియంటల్ కాలేజీలో పిల్లలకి పాఠాలు చెబుతూ ఉన్నప్పుడు ఉపయోగిస్తాం ఆ మాట. అంటే కావ్య నాయకుడు అసలైన భార్య కాకుండా ఇంకో భార్య రహస్యంగా ఉంటే, ఈ రహస్యంగా ఉన్న భార్య పేరు మొదటి భార్య దగ్గర పొరపాటుగా నోరు జారి అనడాన్ని గోత్రస్ఖలనం అంటారు. పొరపాటుగా అనేశాడు. ఎందుకు అనేశాడు? మృషా కృత్వా, పొరపాటుగా అన్నాడు. మృష అంటే పొరపాటు. గోత్రస్ఖలనం కృత్వా, పొరపాటుగా మరొక నాయిక పేరు ఈ నాయిక పేరు దగ్గర చెప్పి, తర్వాత కథ మనకు తెలిసిందే. ఈ మృషాకృత్వా గోత్రస్ఖలనం అనే పదబంధంలో కావలసిన సందేశం మొత్తం ఇచ్చారు. ఈ పద్యం మొత్తం ఒక బీరువా అయితే అందులో అంతరార్థం అనే వజ్రాలు వైడూర్యాలు నగలు అన్నీ ఉంటే ఆ తాళం చెవి మృషాకృత్వా గోత్రస్ఖలనంలో పెట్టేశారు ఆయన. ఆయనకి ఎంత కరుణంటే జాగ్రత్తగా మనం తెలుసుకోవలసిన అంతరార్థ సంపద మొత్తాన్ని భద్రపరిచి బీరువాలో తాళం వేసి, ఆ తాళంతో తీస్తే తప్ప, తాళం చెవితో తీస్తే తప్ప రాకుండా ఉండే తాళం వేసి ఆ తాళపు చెవిని ఆ బీరువా వంకికే తగిలించాడు మన మీద దయతో ఆయన. అందుకే అందులోనే దానికి సమాధానం కూడా చెప్పారు. మృషా కృత్వా గోత్రస్ఖలనం. గో అనే మాట సంస్కృత భాష ఎంత గొప్పది అంటే తెలియక
కొంతమంది ఆధునికులు అనుకుంటున్న వాళ్ళు, ఆధునికులు కాదు వాళ్ళు, ఆధునికులు అనుకుంటున్న వాళ్ళు, సాంస్క్రిట్ ఈజ్ ఎ డెడ్ లాంగ్వేజ్. మా తండ్రి గారి గురువు గారు జమ్మలపడక మాధవరావు శర్మ గారు మహామహోపాధ్యాయులు, సంస్కృతం మృత భాష అన్నవాడు మృతుడు అన్నారు ఆయన. సంస్కృతం మృత భాష కాదు, అమృత భాష. సంస్కృతం కంటే అమృత భాష ప్రపంచంలో లేదు. ఒక్క అర్థం చెప్పడానికి కొన్ని వేల పదాలు, ఒక్క పదానికి కొన్ని వేల అర్థాలు. సంస్కృతం తర్వాత జర్మన్ భాష. జర్మన్ శాస్త్రవేత్తలందరూ పరిశోధనలు చేసి కంప్యూటర్కి అనువైన భాషల్లో మొట్టమొదటి సంస్కృతం, రెండవది జర్మన్ భాష అన్నారు ఆయన. అందుకని జర్మన్ భాషను ఎక్కువగా వాడుకుంటున్నామని చెప్పారు వాళ్ళు. సంస్కృతాన్ని వాడుకోవడం వాళ్ళకి తెలియక. సంస్కృతం కంప్యూటరీకరణకు అనుకూలమైన మొట్టమొదటి భాష ప్రపంచంలో. అంత గొప్ప భాష మరొకటి లేదు, ధాతుజన్యమైన భాష కాబట్టి. అందుకని సంస్కృతంలో గో అనే శబ్దానికి చాలా అర్థాలు. గో అంటే ఆవు, మనకు తెలిసింది. గో అంటే కిరణం, గో అంటే భూమి, గో అంటే మానవ శరీరంలో ఇందాక మనం చెప్పుకున్న ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, కన్ను, ముక్కు, చెవి, నాలుక మొదలైనవి. గోత్ర అంటే ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉండడం, వాటిని రక్షించుకోవడం. అది లేదనుకోండి, గోత్రస్ఖలనం, ఇంద్రియ నిగ్రహం లేకపోవడం. ఇంద్రియ నిగ్రహం లేకపోయే స్థితిని మృషాకృత్వా, మృష అంటే పొరపాటు మాత్రమే కాదు, అసత్యం. దాన్ని అసత్యం చేసి, ఇంద్రియ నిగ్రహం లేకపోయే స్థితిని అసత్యం చేసి అంటే ఇంద్రియ నిగ్రహాన్ని సాధించి. సాధకుడైన వాడు యోగం వల్ల కానీ, మరో దాని వల్ల కానీ, తపస్సు వల్ల కానీ, రకరకాల మార్గాల్లో ఏ మార్గం వల్లనైనా ఇంద్రియ నిగ్రహాన్ని గనక సాధిస్తే ఏం జరుగుతుందో ఈ శ్లోకంలో చెప్తున్నారనమాట. మృషాకృత్వా గోత్రస్ఖలనం అధవైలక్ష్యనమితం లలాటే భర్తారం చరణకమలే తాడయతితే. ఎక్కడ తన్నిందండి అమ్మవారు? మరో చోట కాదు, పాల భాగంలో తన్నింది. ఇందాక కుండలిని శక్తి మూలాధారంలో ఉంటుంది అనుకున్నాం. అక్కడి నుంచి పైపైకి ఊర్ధ్వ దిశగా సాధన యోగ మార్గం ద్వారా గనక వస్తే పాలభాగం దగ్గరకు వచ్చేటప్పటికి దాన్ని యోగశాస్త్రంలో ఆజ్ఞాచక్రం అన్నారు. అంటే ఇక్కడ పాస్పోర్ట్ వచ్చేసింది అనమాట, ఆజ్ఞ లభించింది అమ్మవారి దర్శనానికి. ఇంకా నెక్స్ట్ అమ్మవారి దర్శనమే దైవ దర్శనం అనమాట. ఆ సాధకుడు లోపల దైవాన్ని చూడగలుగుతాడు. అందుకని చివరి దానికంటే ముందు మెట్టు అనమాట అది ఆజ్ఞాచక్రం. అక్కడి దాకా వచ్చాడు సాధకుడు. అక్కడ ఇంద్రియ నిగ్రహాన్ని నిలుపుకోలేని స్థితి కనుక ఉంటే పడిపోతాడు. ఇంద్రియ నిగ్రహం నిలుపుకోగలిగితే విజయం సాధిస్తాడు. మృషాకృత్వా గోత్రస్ఖలనం, ఇంద్రియ నిగ్రహాన్ని నిలుపుకునే స్థితి వచ్చినందువల్ల అమ్మవారి సాక్షాత్కారం కలగబోతోంది సుమా. ఆ కలగబోతున్న సాక్షాత్కారం అమ్మవారు రావాలంటే ఎలా రావాలండి? మొదట పాదం పెట్టాలి కదా. ఎక్కడ పెట్టింది పాదం? ఆజ్ఞాచక్రం దగ్గర పెట్టిందనమాట అమ్మవారు సాధకుడికి. ఈ కథలో శివుడంటే సాధకుడు, పార్వతి అంటే సాక్షాత్తు కుండలిని స్వరూపిణి అయిన అమ్మవారు. ఆ కుండలిని కంటికి కనిపించేది కాదు. మన శరీరంలో మూలాధారం నుంచి వరుసగా యోగ మార్గంలో 5 మజిలీలు ఉన్నాయి. ఆ మజిలీలకు వరుసగా పేర్లు పెట్టారు. పేర్లు పెట్టేవి ఏ స్థానాలో కూడా చెప్పారు. మూలాధారం పృథ్వీతత్వం, ఆ తరువాత స్వాధిష్టానం మణిపూరం, ఇవి జలతత్వం అగ్నితత్వం, తర్వాత అనాహతం హృదయం వాయుతత్వం, కంఠం ఆకాశతత్వం. ఈ 5 ఆకాశం నుంచి భూమి వరకు ఉండే పంచభూతాలకు సంబంధించినవి, పాంచభౌతిక దేహానికి సంబంధించినవి. ఆజ్ఞాచక్రం మనస్సు స్థానం. అంటే అమ్మవారు తన పాదం ఎక్కడ పెట్టిందనమాట? సాధకుడి మనస్సులో అమ్మవారు అడుగు పెట్టిందయ్యా. ఎందువల్ల? సాధన ద్వారా ఇంద్రియ నిగ్రహాన్ని సాధించుకోగలిగాడు కాబట్టి. సమస్తమైన సాధనలకు ఏమిటి ప్రయోజనం అంటే ఇంద్రియ నిగ్రహాన్ని సాధించుకోవడమే, తన మనస్సును తాను అదుపులోకి తెచ్చుకోవడమే, కామక్రోధాదులకు లొంగిపోకుండా స్థిమితంగా నిలబడగలగడమే, తన ప్రజ్ఞను స్థిమితం చేసుకోవడమే. స్థిమితమైన ప్రజ్ఞ ఉంటే అతడు స్థితప్రజ్ఞుడవుతాడు. ఆ స్థితప్రజ్ఞతను ఇంద్రియ నిగ్రహం ద్వారా సంపాదించుకున్న సాధకుడికి అమ్మ యొక్క దివ్యానుగ్రహం కలిగి మనఃఫలకం మీద అమ్మవారి పాదం మోపే సాక్షాత్కారం ఆరంభమవుతుంది సుమా అని చెప్పడం ఆంతర్యం అన్నమాట. అప్పుడు నవ్వినవాడు ఎవరండి? మన్మధుడు. మన్మధుడు నవ్వితే శివుడికి కనపడాలి కదా, ఎందుకు కనపడలేదు? దీనికి ఒక కథ ఉంది మళ్ళీ. మన్మధుడిని భస్మీపటలం చేసేసాడు, 3వ కన్ను తెరిచి ఆయన భస్మం అయిపోయాడు. ఆయనైతే భస్మం అయ్యాడు కానీ తెలుగు భాషలో సామెత ఉంది, చచ్చి సాధించాడని. మన్మధుడు చచ్చి సాధించాడు.
మన్మధుడైతే భస్మం అయిపోయాడు, కానీ ఆయన బాణం పనిచేసింది శివుడి మనస్సు మీద. ఇప్పటిదాకా నాకు పరిచర్యలు చేస్తూ ఒక అందగత్తి ఉందే ఇక్కడ, ఎక్కడికి వెళ్ళిందబ్బా అని వెతుక్కుంటూ వెళ్ళాడు. అక్కడికి వెళ్తే ఆవిడ తపస్సు చేసుకుంటుంది. శివుణ్ణి తన తపస్సు ద్వారా భర్త చేసుకోవాలని గ్రహించి పాపం ఆవిడ తపస్సు మొదలుపెట్టింది. ఈయన తపస్సు మానుకుని ఆవిడ కోసం వెంటపడ్డాడు. ఏనును బ్రహ్మచారి తరళేక్షణ నీవును కన్యవు, ఇంతకాలానకు నీకు పెండ్లియ ఫలంబగునేని సన్మానముతోడ నన్ను మునిమాన్యు వివాహముగమ్ము లెమ్ము. నీ పెళ్ళే కదా కావాల్సింది, నేను బ్రహ్మచారిని, నువ్వు కన్యవి. నీకు నీ వారు లేరు, నాకు నా వారు లేరు, చలమోహనంగా అన్నట్టుగా నేనేమో బ్రహ్మచారిని, నువ్వేమో కన్యవి. బ్రహ్మచారికి ఎవరు కావాలి? కన్య కావాలి. కన్యకి ఎవరు కావాలి? బ్రహ్మచారి కావాలి. మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం. ఆ శివుడి కోసం ఎందుకు వెంటపడతావు? నేనెవరిని? పెద్ద గొప్ప తపస్సు చేసిన బ్రహ్మచారిని. మునిమాన్యు, మునులందరూ మెచ్చుకునేవాడిని. వివాహముగమ్ము లెమ్ము, ఇంక తపస్సు మానేసిరా, నాతో పెళ్లి చేసుకుందాం అన్నాడు. అలా కాదయ్యా, నాకు తపస్సే ముఖ్యం అంటావా? కాదేని తపంబులోన సగమిచ్చెదా. కాదు, నాకు తపస్సు కావాలంటావా? నువ్వు తపస్సు చేయక్కల. అబ్బో, నేను చాలా తపస్సు చేశా, కావలసినంత బ్యాలెన్స్ ఉంది, అందులో సగం నీకు ఇచ్చేస్తా. తపంబులోన సగమిచ్చెద మాను తపోభిమానమున్ అన్నాడు పరమేశ్వరుడు. అలా ఆవిడ్ని పెళ్లి చేసుకున్నాడు. ఏనును బ్రహ్మచారి తరళేక్షణ నీవును కన్యవు, ఇంతకాలానకు నీకు పెండ్లియ ఫలంబగునేని సన్మానముతోడ నన్ను మునిమాన్యు వివాహముగమ్ము లెమ్ము. కాదేని తపంబులోన సగమిచ్చేదా కాదు, కాదేని తపంబు లోన సగమిచ్చెదా. నువ్వు ఈ తపస్సు మాని నన్ను పెళ్లి చేసుకున్నావా, నాలో సగం నీకు ఇస్తాను, అర్ధనారీశ్వరులం అవుతాం మనం పార్వతి. కాదేని తపంబు లోన సగమిచ్చెద, కాదేని తపంబులోన సగమిచ్చెద కాదు, కాదేని తపంబు తపస్సు మానేసావా, లోన సగమిచ్చెద మాను తపోభిమానమున్. ఇంత ఆరాటపడి ఆవిడని పెళ్లి చేసుకున్నాడు. ముందు పరమేశ్వరుడు తపస్సు చేశాడు, తర్వాత పార్వతీదేవి తపస్సు చేసింది. తపస్సు చేసిన వాళ్ళు ఏమవుతారండి? అబ్బో, ఒక్కరోజు మహాశివరాత్రి నాడో వైకుంఠ ఏకాదశి నాడో ఉపవాసం ఉంటే మర్నాడు నీరసంగా కనబడితే, ఏమిటి మాస్టారు నీరసంగా? నిన్న ఉపవాసం అండి. అబ్బో, కొంప మునిగిపోయింది ఒకరోజు ఉపవాసం ఉండేప్పటికీ. ఇది మన పరిస్థితి. మరి సంవత్సరాల తరబడి తపస్సు చేసి కందమూల ఫలాలు ఆహారంగా తీసుకుంటూ క్రమంగా అది కూడా మానేసిన వాళ్ళు ఎంత చిక్కిపోతారండి? పరమేశ్వరుడు తపస్సు చేశాడు చిక్కిపోయాడు. తర్వాత పార్వతీదేవి తపస్సు చేసింది చిక్కిపోయింది. తపస్సు చేసి ఎంత చిక్కిపోయారంటే చిక్కి సగమైపోయారు. ఈ రెండు సగాలు కలిసి వాళ్ళు అర్ధనారీశ్వరులు అయ్యారు. అందుకని పార్వతీ పరమేశ్వరులు చెరిసగమైన వారు, ఒకే వెలుగులో చెరిసగమైన వారు పార్వతీ పరమేశ్వరులు. ఆ అద్భుత సత్యాన్ని ఆవిష్కరిస్తూ ప్రణయకలహ వృత్తాంతాన్ని వర్ణించే వంకతో పార్వతీ పరమేశ్వరుల దివ్య వైభవాన్ని గుర్తు చేస్తూ, సాధకుడైన వాడు శివుడు అంతటి వాడు కాగలిగితే అమ్మవారు అతడి మనస్సులో అడుగు పెడుతుందయ్యా. శివుడికి ఏమున్నది అంటే, ఇందాక చెప్పుకున్నాం అహంకారం లేదని, మమకారం లేదు. అహంకారం ఉంటే మమకారం వస్తుంది. అహం ప్రథమా విభక్తి, మమ షష్ఠీ విభక్తి. అది వస్తే ఇది రాదు. మరి అహంకారం లేకపోతే మమకారం కూడా రాదు. అందువల్ల అహంకార మమకారాదులు లేని మహత్తరమైన దివ్య స్థితి శివుడంతటి స్థితి కాబట్టి అది సాధించినప్పుడు అమ్మవారు అడుగు పెడుతుంది అతడి మనస్సులో అనే సత్యాన్ని చెబుతూ, అమ్మ సాక్షాత్కారాన్ని అంతరంగంలో తాను దర్శించిన దాన్ని మనందరికీ కూడా అక్షర రూపంలో ఆవిష్కరించి దర్శింపజేశారు ఆ మహనీయులు. అయితే కనిపించకుండా నవ్వాడు మన్మధుడు అన్నారు. ఆయన ఎందుకు కనిపించలేదంటే, మన్మధుడు బాణం పనిచేసింది కదా, ఆయన తపస్సు చేసుకుంటున్నాడు. మన్మధుడు బాణం పనిచేసింది, తపస్సు మానేశాడు, వెళ్ళాడు. పెళ్ళయింది. పెళ్ళయిన తర్వాత పార్వతీదేవి ఏం చేసిందంటే, మొట్టమొదటి రోజు వీళ్ళిద్దరూ కలుసుకుని అలా ఏదో షికారుగా అలకాపురి పార్క్ వైపు పెడుతుంటే పార్వతీదేవి అడిగింది, ఏమండి ఒక కోరిక అంది. మొట్టమొదటి కోరిక, పెళ్ళయ్యాక భార్య అడిగిన మొదటి కోరిక ఏమిటన్నాడు? ఏం లేదు, మన కోసం కదా పాపం మన్మధుడు కష్టపడ్డాడు, ఆయన ఆ పని చేశాడు, మనకు పెళ్లి చేయడానికే కదా, మనమేమో పెళ్లి చేసుకుని హాయిగా ఉన్నామా? పాపం ఆ మన్మధుడి భార్య రతిదేవి ఎంత బాధపడుతోందండి. అమ్మవారి గొప్పతనం చూడండి. తాను పెళ్లి చేసుకుని ఆనందంగా ఉన్న సమయంలో భర్తను కోల్పోయి బాధపడుతున్న రతిదేవిని గురించి ఆలోచించింది ఆ తల్లి. బాధపడుతోందండి పాపం, మన్మధుడిని బతికించేయండి క్షమించి
ఆయన ఏం తప్పు చేయలేదుగా, మనం పెళ్లి చేయడానికే మనం చేసుకున్నాంగా, ఆయన ఉద్దేశం తప్పైతే మనం పెళ్లి చేసుకోకూడదుగా, చేసుకున్నాంగా, బాగానే ఉన్నాంగా అంది. న్యాయమే అనిపించింది శివుడికి. కానీ ఇప్పుడు మన్మధుడిని బతికిస్తే ప్రెస్టేజ్ ఇష్యూ. అబే శివుడి కంటిమంటకి పెద్ద విలువ లేదండి, అమ్మవారిని పట్టుకుంటే చాలు, భస్మీ పటలం అయిపోయినా కూడా మళ్ళీ బతికేయచ్చు, అమ్మవారే ముఖ్యం కానీ శివుడికి ఏం లేదు అనేస్తారేమో లోకం. ఇదో ప్రమాదం. అందుకని శివుడు బాగా ఆలోచించి ఇది నెరవేర్చడం కష్టం అనుకున్నాడు. పోనీ మానేద్దామంటే పెళ్ళయిన తర్వాత భార్య అడిగిన మొదటి కోరిక, ఎంత కఠినాత్ముడైన భర్త అయినా మొదటి రోజు మొదటి కోరిక కాదని ఎట్లా అంటాడు? ఓ 4 ఏళ్ళు అయిన తర్వాత ఇవి ఆఫీస్ మ్యాటర్స్లే నీకు తెలియవు అంటాడు. ఇప్పుడు అనలేడు కదా, తీర్చాలి, తీర్చాలి, పరువు పోకూడదు. అందుకని ఏమన్నాడంటే రతిదేవి కోసం కదా మన్మధుడు బతకాల్సింది, రతిదేవి కనిపిస్తే చాలు, మనందరికి కనిపించడం ఎందుకు? మన్మధుడు బతుకుతాడు కానీ ఎవ్వరికీ కనపడడు, శరీరం లేకుండా ఉంటాడు. అప్పటి నుంచి అతనుడు అయ్యాడు, భావంలో నుంచి పుట్టినవాడు భావజుడు అయ్యాడు, మనస్సులో నుంచి పుట్టినవాడు మనసిజుడు అయ్యాడు మన్మధుడు. అందుకని మన్మధుడికి శరీరం లేదు, కనిపించడు ఎవరికీ కనిపించడు, రతిదేవికి తప్ప అని వరం ఇచ్చినవాడు పరమేశ్వరుడే. ఎవరికి అంటే పరమేశ్వరుడు కూడా కనిపించడు, ఆయన కూడా కనపడ్డగా మరి ఎవరికి అంటే. అందుకని నేను కనపడలా, మొత్తం అంతా వెతికాడు, కనపడలేదు. మన్మధుడు నవ్వాడు. ఎప్పుడు అంటే పాలభాగంలో, సాధకుని యొక్క పాలభాగంలో ఆజ్ఞాచక్రంలో అమ్మవారు పాదంతో ప్రత్యక్షమైనట్లుగా మానసికమైన దివ్య ఆనంద అనుభూతి కలిగినప్పుడు. మన్మధుడు నవ్వడం అంటే మనస్సు అనుభూతి పొందడం. మన్మధుడు అంటే మనస్సే కానీ శరీరం కాదు, శరీరం లేనివాడు కదా. అందుకే అమ్మవారి పాదం తాకింది కూడా మనస్థానమైన ఆజ్ఞాచక్రం. ఎన్ని శాస్త్ర విషయాలను ఎంత చమత్కారమైన ప్రణయ కలాహ రూపంలో వర్ణిస్తూ మనకు జగద్గురువులు ఆదిశంకరులు అనుగ్రహించారో చూస్తే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఆ విధంగా జగద్గురువులైన ఆదిశంకరులు మృషాకృత్వా గోత్రస్ఖలనమధవైలక్ష్యనమితం లలాటే భర్తారం చరణకమలే తాడయతితే చిరాదంతశల్యం. చాలా కాలంగా మనస్సులో ఉన్న కష్టం, నన్ను భస్మీపటలం చేశాడు, ఎప్పటికైనా దొరక్కపోతాడని ఎదురు చూస్తున్నాడు పాపం మన్మధుడు. దహనకృతం ఉన్మూలితవత తులాకోటిక్వాణై కిలికిలితమీశానరిపుణా. ఇలా జగద్గురువులైన ఆదిశంకరులు ఒక వంక పార్వతీ పరమేశ్వరుల కథలు చెప్పారు, మరో వంక యోగ శాస్త్రం చెప్పారు, ఇంకో వంక అమ్మవారి స్థూల రూపాన్ని సూక్ష్మ రూపాన్ని వర్ణించారు, మరో వంక చమత్కారమైన అద్భుత రహస్య విశేషాలు చెప్పారు, ఇంకో వంక అమ్మవారి యొక్క సౌందర్య వైభవాన్ని చెప్పారు, అమ్మను ఆరాధిస్తే కలిగే మహత్తరమైన దివ్య ప్రయోజనాలు చెప్పారు, కుండలిని రూపంలో అమ్మ ఎలా ఉంటుందో చెప్పారు. ఇలా ఎన్నో 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 విశేషాలను, శాస్త్ర విషయాలను కూడా అద్భుతమైన అమృతప్రాయమైన మృదు మధురమైన మనోహరమైన కవితా రీతిలో ఈ జాతికి జగద్గురువులైన ఆదిశంకరులు అనుగ్రహించిన దివ్యమైన అమృత భిక్షాన్నం సౌందర్య లహరి. ఆ సౌందర్య లహరిని గురించి ఎన్ని మాటలు చెప్పుకోగలం, ఎన్ని శ్లోకాలు చెప్పుకోగలం? 100 శ్లోకాలు నిజానికి 100 రోజులు చెప్పుకున్నా పూర్తి కానంతటి విశేషాలు అందులో ఉన్నాయి. యథావకాశంగా స్థాళీపులాక న్యాయంగా సౌందర్యలహరిని మీకు రుచి చూపించే ప్రయత్నం చేశాను, కానీ ఇది వడ్డించే కార్యక్రమం కాదు, రుచి చూపించే కార్యక్రమం మాత్రమే. మెనూ కార్డులాగా భోజనానికి కూర్చోగానే అన్నీ కొంచెం పూర్వం వడ్డించేవాళ్ళు, అంటే ఈ పదార్థాలన్నీ ఉన్నాయని చెప్పడం అనమాట. అలా ఆ కార్యక్రమమే తప్ప ఇది మృష్టాన్న భోజనం కాదు, కేవలం రుచి చూపించే కార్యక్రమం మాత్రమే నిర్వహించగలిగాను. మా బంగారయ్య శర్మ గారి దగ్గర ఒక ప్రత్యేకత ఉంది. ఆయన ఏమడిగినా ఎదుటి వాళ్ళు కాదు అనడానికి వీల్లేనంత మెత్తగా అడగగలరు. అందువల్ల ఆయన మాట కాదనలేక ఈనాడు వచ్చి సౌందర్యలహరి గురించి ఒక్క రోజులో ఏం చెప్పుకోగలం. అయినా ఆయన మాటను జగద్గురువులైన భారతీ తీర్థస్వామి మహాసన్నిధానం వారి ఆదేశంగా, విధుశేఖర భారతీ సన్నిధానం వారి ఆదేశంగా స్వీకరించి ఆదిశంకరులే వారి చేత ఈ కోరిక కోరేలా చేశారు అనుకుని నమ్మి ఆ శంకర వాంగ్మయంలోని సౌందర్యలహరి వైభవాన్ని గురించి పెద్దల ద్వారా నేను తెలుసుకున్న కొన్ని మంచి విశేషాలను అవకాశ ప్రకారం మీతో పంచుకునే చిన్న ప్రయత్నం చేశానని మనవి చేస్తూ, మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు ఎప్పుడైనా సౌందర్యలహరిని గురించి మరికొన్ని విశేషాలు ముచ్చటించుకుందాం అని తెలియచేస్తూ, పవిత్రమైన వేదిక మీద ఇందాక చెప్పారు, ఈ వేదిక ఎంత విలువైనదో, ఎంత విశేషమైనదో, ఎంత పవిత్రమైనదో, ఎంత సార్థకమైనదో చెప్పారు. ఇలాంటి దివ్యమైన వేదిక మీద కూర్చుని
4 మాటలు శంకర వాంగ్మయాన్ని గురించి చెప్పగలిగే అదృష్టాన్ని పరమేశ్వరుడు ప్రసాదించాడు. జగద్గురువులు ఆదిశంకరులు భారతీతీర్థ మహాస్వామి రూపంలో, విధుశేఖర భారతీస్వామి రూపంలో అనుగ్రహించారు. మా తండ్రి గారు ఈ ఆధ్యాత్మిక జ్ఞాన భిక్షను నాకు అనుగ్రహించారు. మిత్రులు, ఆత్మీయులు, పెద్దలు బంగారయ్య శర్మ గారు అవకాశం ఇచ్చారు. త్రివేణి సంగమంలా 3 సంస్థలు కలిసి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో సౌందర్య లహరిని ప్రవహింపజేసే అవకాశం జగద్గురువుల అనుగ్రహంతో 4 మాటలు వాగ్రూపంలో మీ అందరితో పంచుకునే ప్రయత్నం చేశానని మనవి చేస్తూ, పరమేశ్వర అనుగ్రహం మనందరిపై, పరమేశ్వరి కటాక్షం మనందరిపై వర్షించుగాక అని ఆకాంక్షిస్తూ, స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళాని.